ఒకసారి ఇంట్రొడ్యూస్ చేసుకొని తర్వాత లెట్స్ లీవ్ ద ఫ్లోర్ ఓపెన్ ఫర్ ఎవ్రీవన్. ష్యూర్. హలో, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శ్రీకాంత్ మిర్యాల. ప్రస్తుతం నేను ఇప్పుడు ఆస్ట్రేలియాలో రాయల్ మెల్బర్న్ హాస్పిటల్లో సైకాట్రిస్ట్గా పనిచేస్తున్నాను. సో ఇక్కడికి బేసిక్గా నేను ఫెలోషిప్ చేయడానికి వచ్చాను. ఇంతకు ముందు నా విద్యాభ్యాసం అంతా కూడా జవహర్ నవోదయ విద్యాలయ, శ్రీకాకుళం జిల్లా వెన్నెలవలసలో జరిగింది. ఆ తర్వాత ఆంధ్ర వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చేశాను. తర్వాత ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బెంగళూరు నిమ్హాన్స్లో ఎండి సైకాట్రీ చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా విశాఖపట్నం మానసిక ఆసుపత్రిలో కూడా కొన్నాళ్ళు పనిచేశాను. విశాఖపట్నంలో ఒక 2 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆస్ట్రేలియాకి రావడం అనేది జరిగింది. సో మీ అందరికీ నేను కొంచెం దగ్గరగా కనెక్ట్ అవ్వటానికి ఒక కారణం ఏమిటంటే, నేను కూడా 10వ తరగతి వరకు కూడా తెలుగు మీడియమే. ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కానీ, లేకపోతే ఈ చదువుకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, వీటన్నిటినీ కూడాను నేను కూడా ఎదుర్కోవడం జరిగింది. అయితే ఇప్పుడు మిస్టర్ సురేష్ గారు నన్ను అప్రోచ్ అయ్యి, మనలాంటి ఈ స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళకున్నటువంటి సందేహాల్ని తీర్చమని నన్ను అడగడం జరిగింది. నేను వెంటనే ఒప్పుకున్నాను కూడాను. సో ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీ అందరినీ కలుసుకోవటం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మీరందరూ కూడా దీనికి స్పందించి ముందుగానే ప్రశ్నలన్నీ పంపించారు. అది కూడా వాటన్నిటిని కూడా చూశాను. అవన్నీ కూడా చాలా జెన్యూన్‌గా, కామన్‌గా ఉండేటటువంటి ప్రాబ్లమ్స్. మనం వాటిని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే. సురేష్ గారు. యాహ్! సో శ్రీకాంత్ గారు, ఈరోజు మా స్టూడెంట్స్ తరపున క్వెషన్స్ అని నేను మిమ్మల్ని అడుగుతాను. సో ఒక్కొక్కటి. ఫస్ట్ క్వెషన్, ఇది చాలా మందికి స్టాండర్డ్‌గా ఉండే క్వెషన్. ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అంటేనే తక్కువ జాబ్స్ ఉంటాయి. దట్టు గవర్నమెంట్ సెగ్మెంట్‌లో జాబ్స్ తక్కువ, రాసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. సో మనకి తెలియకుండా చాలా యాంగ్జైటీ వచ్చేస్తుంది మైండ్‌లో. జనరల్‌గా వచ్చే యాంగ్జైటీ ఏంటంటే మన ప్రిపరేషన్ తిరిగి దెబ్బతీస్తుంది. సో ఈ కాంపిటీషన్ ఎక్కువ ఉండేటప్పుడు మనం ఇంకా ఫోకస్డ్‌గా, కాన్సంట్రేషన్‌తో చదవాలి. అన్‌ఫార్చునేట్‌లీ ఈ టెన్షన్ ఫీల్ అవ్వడం, యాంగ్జైటీ ఎక్కువగా ఫీల్ అవ్వడం వల్ల ఆ ప్రిపరేషన్ ఇంకా దెబ్బతింటుంది. అసలు ఈ యాంగ్జైటీ, టెన్షన్ అనేవి ఎందుకొస్తాయి? వచ్చినప్పుడు ఒక స్టూడెంట్ దాన్ని ఎలా రెస్పాండ్ అవ్వాలి? ఎలా మేనేజ్ చేయాలి? ఓకే. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, యాంగ్జైటీ లేదా ఆందోళన, ఫియర్ లేదా భయం 2 విషయాలు ఉంటాయి. మనిషికి భయం ఉండాలి గానీ ఆందోళన ఉండకూడదు. రెండిటికి తేడా ఏంటని మీరు అడగొచ్చు. ఇప్పుడు మనకి ఒక పాము కనిపించింది. పామును చూసి మనం భయపడడం అనేది సహజం. అలా కాకుండా మనకి బయటికి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా సరే పామే కనిపిస్తుందని ఆందోళన చెందటం అనేది అసహజమైనది. సో దానివల్ల ఏంటి, మనం బయటికి వెళ్ళలేం, ఏ పని కూడా చేయలేం. సో మనం ఏ విధంగా ఈ పరీక్షలకు సంబంధించిన భయాన్ని కానీ, ఆందోళన కానీ గుర్తించాలి, దాన్ని ఎలా ఎదుర్కోవాలనేది నేను మీకు చెప్తాను. ముఖ్యంగా భయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఆందోళన, ఈ భయం అనేది లేకపోతే మనం పరీక్షలకి సరిగ్గా చదవం. అలా అని భయం అనేది చాలా ఎక్కువగా ఉన్నా కూడా మనం పరీక్షలకి చదవడానికి కుదరని పని. అసలు ఈ ఆందోళన ఏం చేస్తుందంటే, ఎందువల్లంటే ముఖ్యంగా మనం చేసేటటువంటి పనిని వదిలేసి ఫలితం గురించి, అంటే మనం పాస్ అవుతామా, ఫెయిల్ అవుతామా, ర్యాంక్ వస్తుందా, రాదా, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతామా, అవ్వమా, ఈ ఫలితాన్ని గురించినటువంటి ఆలోచనని చాలా ఎక్కువగా మనం పెట్టుకోవటం వలన, తర్వాత ఫలితం తర్వాత వచ్చేటటువంటి ఈ పర్యవసానాలు ఏవైతే ఉంటాయో, అంటే ఓకేనే, అందరూ ఒకసారి మ్యూట్లో ఉండండి. మ్యూట్లో ఉండకపోవడం వల్ల నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందరూ మ్యూట్లో ఉండాలి. సో ఈ పర్యవసానాలు 1 సెకండ్. డ్రాప్ అయ్యారా? స్టూడెంట్స్ మీరు మీ వీడియో ఆఫ్ చేసుకోండి. డాక్టర్ గారు డ్రాప్ అయినట్టున్నారు. లెట్ హిమ్ జాయిన్ అగైన్.
సార్ డ్రాప్ కాలేదు సార్. ఉన్నారా? స్టూడెంట్స్ ప్లీజ్ మీరు మీ వీడియో ఆఫ్ చేసి ఉంచండి. సంబడి మ్యూటెడ్ మీ. నన్ను మ్యూట్ చేశారు ఎవరో. యాహ్! ఓకే. రైట్. సో, ఈ ఆందోళనని మనం ఏ విధంగా గుర్తించొచ్చంటే, ముఖ్యంగా కొన్ని శారీరకమైనటు లక్షణాలుంటాయి. ఏంటంటే, చేతులు చల్లబడిపోవడం గానీ, వణుకు రావటం, గుండె దడలాగా అనిపించటం, తలనొప్పి రావటం, తర్వాత కండరాలు పీకినట్లుగా అనిపించటం, త్వరగా అలిసిపోవటం, అప్పుడప్పుడు చికాకు, కోపం వస్తూ ఉండటం, తర్వాత చదివేటప్పుడు శ్రద్ధ ఉండకపోవడం, అంటే కాన్సంట్రేషన్ ఉండకపోవటం, లేకపోతే చేసేటటువంటి పనిని మళ్ళీ మళ్ళీ వాయిదా వేస్తూ ఉండటం, ఇట్లాంటివన్నీ కూడాను ఈ ఆందోళన యొక్క లక్షణాలు. అయితే మెయిన్‌గా ఈ ఆందోళనని మనం ఏ విధంగా దూరం చేసుకోవచ్చంటే, ప్రణాళికతో కూడినటువంటి పద్ధతి ప్రకారం చదువుకోవటం ద్వారా మాత్రమే మనం ఈ ఆందోళనని దూరం చేసుకోవచ్చు. దాంతో పాటు కొన్ని టెక్నిక్స్ కూడా ఉంటాయి. మనం ఆ టెక్నిక్స్‌ని డైలీ రోజు ఫాలో అయితే గనక వాటి వల్ల మనకి చాలా సత్ఫలితం అనేది ఉంటుంది. మెయిన్‌గా ఏంటంటే ఈ ఆందోళనలో మనకి శరీరంలో 2 నాడీ వ్యవస్థలుంటాయి. ఒకటి సింపాథెటిక్, 2 పారాసింపాథెటిక్ అని. ఈ సింపాథెటిక్, పారాసింపాథెటిక్ ఎప్పుడు బ్యాలెన్స్‌డ్‌గా ఉంటూ ఉంటాయి. కానీ ఆందోళన చెందే వాళ్ళలో సింపాథెటిక్ ఎక్కువగా పనిచేయటం, పారాసింపాథెటిక్ తక్కువగా పనిచేయటం వలన వాళ్ళకి చదివే దాని మీద శ్రద్ధ ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం కొన్ని ఎక్సర్‌సైజ్ చేయడం ద్వారా సింపాథెటిక్ యొక్క ఆ యొక్క ఎఫెక్ట్‌ని మనం తగ్గించాలి. దానికి ఏం చేయాలో నేను రాబోయే ప్రశ్నలో చెప్తాను. ఓకే. సురేష్ గారు. యాహ్! మంచిది. ఇంకొక విషయం అండి. చాలామంది మా స్టూడెంట్స్‌లో పెళ్ళైన ఆడవాళ్ళు కూడా ఉన్నారు. సో, వాళ్ళు పిల్లలు, బాధ్యతలు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ, హస్బెండ్, ఇంకా ఈ ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ మేనేజ్ చేస్తూ కూడా కాంపిటీటివ్ ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, చాలా ఎక్కువగా స్ట్రెస్‌కి లోనవుతున్నాం అని చెప్పి భావిస్తున్నారు. సో, ఆ! ఇలా ఎగ్జామ్ స్ట్రెస్‌తో పాటు ఎడిషనల్ స్ట్రెస్ అంతా కూడా యాడ్ అయినప్పుడు వాళ్ళు ఏ రకంగా దాన్ని కోప్ అప్ చేసుకోగలుగుతారు? ఆ! మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏమిటి అంటే అండి ఇక్కడ ఈ ఆడవా ఆడవాళ్ళు గత 30, 40 సంవత్సరాలలో చాలా ప్రోగ్రెస్ పొంది, ఇప్పుడు వాళ్ళు కూడా అందరితో సమానంగా, మగవాళ్ళతో సమానంగా కూడాను చదువుకొని ఉద్యోగాలు చేయటం అనేది ఇప్పుడు ఒకప్పుడు అరుదుగా ఉన్నది. ఇప్పుడు కామన్ అయింది. సో, దానివల్ల అయితే ఏంటంటే దానికి తగ్గట్టుగా సమాజంలో కూడా మార్పులనేవి జరగలేదు. అంటే ఏమిటి ఇక్కడ సమాజంలో మార్పులు జరగకపోవడం అంటే, ఇంతకుముందు గృహిణిలాగా ఉండి అన్ని పనులు చక్కదిద్దేవాళ్ళు. మగవాళ్ళు పని చేసుకొని వచ్చేవాళ్ళు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? ఆడవాళ్ళు కూడా మగవాళ్ళలాగా పని చేసినప్పుడు, ఈ మిగిలిన కుటుంబ సభ్యులనేవాళ్ళు ఆడవాళ్ళని ఇంకా గృహిణులుగానే చూస్తున్నారు. అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బ్యాంక్ ఉద్యోగి ఉన్నారు. పొద్దున 10 గంటలకు వెళ్లి సాయంత్రం 5 గంటలకొచ్చినప్పుడు, అక్కడితో ఆవిడ పని అవ్వటం లేదు. 5 గంటల నుంచి మళ్ళీ స్టార్ట్. పిల్లల్ని చూసుకోవటం, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి అన్నీ చేసి పెట్టటం, వంట వండటం, వంట వండిన తర్వాత మళ్ళీ రేపొద్దునకి క్యారేజీ కోసం పాత్రలన్నీ కడుక్కోవటం ఇవన్నీ చేయటం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు రోజుకి 2 సార్లు పని చేస్తున్నట్లు అవుతుంది. 24 గంటలు, 8 గంటలు నిద్రపోగా, 16 గంటలు, 8 గంటలు పని చేస్తే, 8 గంటలు వాళ్ళకి స్వతహాగా ఉండాల్సిన సమయం కూడాను, ఆ 8 గంటలు కూడాను వాళ్ళు పని చేయాల్సొస్తుంది. ఇప్పుడు అంటే మనం ఏం చేయాలి? ముఖ్యంగా మనం గుర్తించాల్సిందేంటంటే, ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే రెండింతలు ఎక్కువ పని చేస్తారని గుర్తించాలి. అలా గుర్తించడం వల్ల ఏమవుతుందంటే, ఓకే. ఆల్రెడీ మనం చాలా ఎక్కువ కష్టపడుతూ ఉన్నాము అన్నటువంటి ఒక ఆహ్, ఆహ్, అవగాహన మనకొస్తే గనక, మనకి దొరికినటువంటి ఏ మాత్రం కొద్ది సమయాన్నైనా కూడాను చదువుకోవడానికి మనం ఉపయోగించొచ్చు. ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, మనకి చదువుకోవడానికి దొరికే సమయం అనేది చాలా తక్కువ ఉంటుంది అన్న విషయాన్ని ముందు యాక్సెప్ట్ చేయాలి. దొరకట్లేదు, దొరకట్లేదు అని అనుకోకూడదు. ఎందుకంటే ఆల్రెడీ మీ యొక్క రోజంతా కూడాను ఈ రకరకాల కార్యక్రమాలతో, రకరకాల పనులతో సెట్ అయిపోతుంది. అయితే ప్రణాళిక ద్వారా మనం దీన్ని అడ్రెస్ చేయొచ్చు. మనం చదువుకోవడానికి కనీసం 2 గంటలు లేదా 3 గంటల సమయం రోజుకి పెడితే గనక ఎటువంటి కాంపిటీటివ్ ఎగ్జామ్‌లోనైనా కూడాను మనం విజయాన్ని సాధించొచ్చు. అయితే ఈ 3 గంటలు కూడాను మనకి డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి.
ఆ డిస్టర్బెన్స్ లేకుండా ఉండేటటువంటి టైమ్స్ మోస్ట్‌లీ ఎప్పుడు అంటే పొద్దున్న 5-7 గంటలు లేదా సాయంత్రం అందరూ పడుకున్నాక 9-10, 10:30 ఆ టైంలో. ఆ 3 గంటలని రోజులో డివైడ్ చేసుకోవాలి. ఆ టైంలో ఎవరు లేచి ఉండరు. ఎవరు మనల్ని ఏమి అడగరు. ఎవరు మెసేజెస్ కూడా ఏమి చేయరు. పిల్లలు కూడా పడుకునుంటారు. ఆ టైం అనేది చదువుకోవడానికి చాలా హెల్ప్‌ఫుల్ అనే టైం. అలాగే మార్నింగ్ 5-7 ఏమవుతుందంటే, మన బాడీలో పొద్దున్న 2 గంటలకి స్టెరాయిడల్ హార్మోన్స్ అనేవి కొన్ని ఉత్పత్తవుతాయి. దానివల్ల మనకి ఈ చదివే దాని మీద శ్రద్ధ కూడా ఎక్కువగా పెరుగుతుంది. రిలాక్స్‌డ్‌గా ఉంటాం ఆ టైంలో. సో, అది ఒక పద్ధతి. ఇకపోతే రెండో పద్ధతేంటంటే, ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వటానికి మీరు సమయం అనేది కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. మామూలు క్యాండిడేట్స్ కంటే. మామూలు క్యాండిడేట్స్ ఒక 6 నెలలు, 8 నెలలు, సంవత్సరం పెట్టుకుంటే, గృహిణులు ఎస్పెషల్లీ తల్లులుగా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఒక 2 ఏళ్ళు సమయం అనేది పెట్టుకోవాలి. మాటి మాటికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఒకసారి ప్రయత్నం చేస్తే అయిపోయినట్లు కాదు. ఎందుకంటే, ఆ ప్రిపరేషన్ అనేది సగం వరకే అయినట్లు. ఆ ప్రిపరేషన్ ఆన్‌గోయింగ్‌గా ఉంటూ ఉండాలి. ఒక 2 ఏళ్ల తర్వాత తప్పనిసరిగా 3 గంటలు గనక రోజు చదివితే గనక వాళ్ళకి డెఫినిట్‌గా విజయం అనేది వస్తుంది. డాక్టర్ గారు, ఒక అనుబంధ ప్రశ్న. దీంతో పాటు ఒక అమ్మాయి అడుగుతోంది. హ్మ్. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు కూడా కాంపిటీటివ్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వొచ్చా? ఆ స్ట్రెస్ తీసుకోవచ్చా? అని చెప్పి అడుగుతున్నారు. ఓకే. ఇప్పుడేంటంటే ఈ ప్రెగ్నెంట్‌గా ఉన్న వాళ్ళు కూడాను తప్పనిసరిగా చదువుకోవచ్చు. ప్రెగ్నెంట్‌గా ఉన్నవాళ్ళు తప్పనిసరిగా చదువుకోవచ్చు. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆందోళన లేని చదువు చదువుకోవాలి. ఎట్లా చేయాలంటే నేను చెప్పేటటువంటి కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా రోజు పొద్దున్న, సాయంత్రం ఆ ఎక్సర్‌సైజెస్ చేయటం ద్వారా ఈ యొక్క ఈ ఆందోళన కొంచెం దూరం పెట్టుకొని మీరు చదువుకోవచ్చు. ఇంపార్టెంట్ ఏంటంటే ప్రెగ్నెంట్ వుమెన్‌కి ఇంకొక అడ్వాంటేజ్ ఏముంటుందంటే, వాళ్ళకి కుటుంబ సభ్యులు కొంచెం పని తక్కువగా జెప్తారు. ఆ సమయంలో మీరు రెస్ట్ తీసుకోవడం అనేది ఎక్కువగా జరుగుతుంటుంది. ఆ రెస్ట్ తీసుకునే టైంని మీరు చదువుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. అది ఒకటి. ఇకపోతే రెండోదేంటంటే ఈ ఈ టెక్నిక్స్ యాంక్సైటీని తగ్గించుకోవటానికి నేను చెప్పేటటువంటి పనులు రోజు చేసినా అవేమి పెద్ద టైమ్ వేస్ట్ వ్యవహారం కాదు. ఎందుకంటే పొద్దున 10 నిమిషాలు, సాయంత్రం 10 నిమిషాలు ఎవరైతే ఇవి చేస్తారో వాళ్ళకి తప్పనిసరిగా 2 వారాల్లో వాళ్ళకి ఒక ఆహ్, పాజిటివ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఏమిటి టెక్నిక్స్ అంటే ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఏంటంటే డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్ అనేది ఇది చాలా మందికి తెలిసిన టెక్నిక్. దీన్ని రకరకాలుగా చేస్తూ ఉంటారు. మీకు నచ్చిన విధంగా చేయొచ్చు. యోగాలో ఒక టెక్నిక్ ఉంటుంది. లేదా మామూలుగా మేము చెప్పే డీప్ బ్రీతింగ్ టెక్నిక్ ఏంటంటే, బాగా గాలి తీసుకోవటం. ఒక 10 సెకండ్ల పాటు గాలి తీసుకొని, ఇంకో 10 సెకండ్ల పాటు ఆ గాలిని బంధించటం. తర్వాత మరో 10 సెకండ్ల పాటు మెల్లిగా గాలిని విడిచిపెట్టడం. అలా చేయటం ద్వారా మీకేమవుతుందంటే ఈ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది తగ్గుతుంది. ప్రతిరోజు 10 నిమిషాలు అది పొద్దున్న, సాయంత్రం చేయటం. లేదా రెండోది ప్రోగ్రెసివ్ రిలాక్సేషన్. ప్రోగ్రెసివ్ రిలాక్సేషన్ ఏంటంటే, మనం ఒక చాప గాని, ఒక బల్ల మీద కానీ నిటారుగా పడుకొని సురేష్ గారు నా వీడియో స్టాప్ చేస్తున్నారు. మ్యూట్ చేస్తున్నారు ఈ మీరు. వీడియో ఆఫ్ చేశాను. మధ్యలో స్టూడెంట్స్ డిస్టర్బ్ చేస్తున్నారు. మీరు మీరు అలో చేయాలండి. గౌతమ్ అని ఉంది మీద అది? యెస్. ఐ థింక్. యాహ్! ఓకే. గాట్ ఇట్. యాహ్! ఓకే. రైట్. ఆహ్, సో, ఆ! మీరు నిటారుగా పడుకొని, ఫస్ట్ ఏం జేయాలంటే, ఒంట్లో మీకు తెలిసిన కండరాలన్నిటిని కూడాను ఫస్ట్ ఏం జేయాలంటే గట్టిగా ఆహ్, ఆహ్, హ్మ్, గట్టిగా వాట్ ఈస్ ఇట్? కాంట్రాక్ట్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పిడికిలుంది. పిడికిలిని గట్టిగా బిగించాలి. బిగించిన తర్వాత మెల్లిగా రిలీజ్ చేయాలి. అలాగే మళ్ళీ బిగించాలి. మెల్లిగా రిలీజ్ చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే, మీ బాడీకి తెలుస్తుంది. మామూలుగా యాంక్సైటీలో ఉన్నప్పుడు మనకు ఒంట్లో ఉన్న కండరాలన్నీ కూడాను కొంచెం టోనింగ్ ఎక్కువవుతుంది. ఆ టోనింగ్ ఎక్కువ అవ్వటం వల్ల యాంక్సైటీ ఇంకా ఎక్కువవుతూ ఉంటుంది. మనం ఈ రిలాక్సేషన్ నేర్చుకోవడం ద్వారా బాడీని ఎక్కువగా రిలాక్స్ చేస్తూ ఉంటే మనకది అలవాటవుతూ ఉంటుంది. ఒకటి బ్రీతింగ్ ఎక్సర్‌సైజు, 2 బాడీ రిలాక్సేషన్. ఇవి కాకుండా చాలామంది ఇంకా చాలా ఆహ్, ప పద్ధతులేంటంటే
మార్నింగ్ వాక్‌కి వెళ్ళటం, లేదా జాగ్‌కి వెళ్ళటం, లేదా ప్రతిరోజు 15 నిమిషాల పాటు యోగా చేయటం. చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్‌లో. చాలా ఫ్రీ వీడియోస్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా మీరు చూడొచ్చు. ఒక 4, 5 ఆసనాలు చాలా సులువుగా ఉండేవి. ప్రతిరోజు 15 నిమిషాలు చేయడం ద్వారా మీకు మంచి ఎఫెక్ట్ ఉంటుంది. లేదా నాలుగోది ఇంకా సులువైనదేంటంటే, మీరు పూజ చేసేటప్పుడు ఒక జపమాల తీసుకొని కాన్సంట్రేట్ చేస్తూ జపం చేయటం కూడాను మీ హార్ట్ రేట్‌ని కంట్రోల్ చేస్తుంది. బ్లడ్ ప్రెషర్‌ని కంట్రోల్ చేస్తుంది. హెడేక్స్ తగ్గిస్తుంది. సో, ఇవన్నీ కూడాను చిట్కాలు. వీటిని ప్రతిరోజు పొద్దున్న 10 నిమిషాలు, సాయంత్రం 10 నిమిషాలు ఒక 2 వారాలు చేస్తే మీకు యాంక్సైటీ కంట్రోల్ అవుతుంది. అక్కడి నుంచి మీరు వీటిని కంటిన్యూ చేసుకుంటూ ఉంటే మీ యాంక్సైటీ అదే కంట్రోల్‌లో ఉంటుంది. రైట్. ఓకే. వెరీ గుడ్ అండి. నెక్స్ట్ క్వెషన్ అండి. కొంతమంది స్టూడెంట్స్ ఫెయిల్యూర్‌ని యాక్సెప్ట్ చేయలేరు. యాక్సెప్ట్ చేయడం అంటే ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాసినప్పుడు వాళ్ళు అనుకున్న రిజల్ట్ రాకపోతే దానివల్ల అడిషనల్ స్ట్రెస్ ఫీల్ అవుతారు. ఫర్దర్ తర్వాత కాన్సంట్రేట్ చేయలేక హ్మ్. నెక్స్ట్ గోల్‌కి అది ఫర్దర్ ఎఫెక్ట్ చేస్తుంది. సో, వాళ్ళకి మనం ఏమైనా సలహా చెప్పవచ్చా? రైట్. ముఖ్యంగా ఏంటంటేనండి ఆహ్, మనం ఫెయిల్యూర్ ఎందుకవుతాము అంటే కొన్ని రకాల కారణాలుంటాయి. ఒకటి ప్రిపరేషన్ సరిగ్గా లేకపోవటం. రెండోది మనకు ప్రిపరేషన్‌కి సరైనటువంటి సమయం దొరకకపోవటం. మూడోది మనం ఎక్కువ ప్రిపేర్ అయినా కూడాను కావాల్సింది అంటే ఆ టెస్ట్‌లో ఏం అడుగుతారో దాన్ని ప్రిపేర్ అవ్వకపోవటం. సో, ఈ విధంగా రకరకాలైన కారణాలుంటాయి. కాబట్టి ఫెయిల్యూర్ అయినప్పుడు కారణం అనేది నేనొక్కడినే, నా వల్లనే నేను ఫెయిల్ అయ్యాను అని అనుకోకూడదు ఫస్ట్ థింగ్. బ్లేమింగ్ అనేది తీసేయాలి ఒకటి. రెండోది ద మోర్ నంబర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ యూ గెట్ అంటే ఎక్కువ సార్లు ఓడిపోవడం ద్వారా విజయానికి ఇంకా ఎక్కువ దగ్గరవుతూ ఉంటాం. ఎందువలన అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక పరీక్ష రాయడానికి మనం 100% ప్రిపేర్ అవ్వాలనుకోండి. అందులో మొదటి ప్రయత్నంలో ఒక 20%, 30%, 40% ప్రిపేర్ అయ్యి ఫెయిల్ అయ్యాం. ఆ రెండో ప్రయత్నంలో మనం ఏం చేయాలి? ఆ 40%కి ఇంకొక 20% యాడ్ చేసి 60% ప్రిపరేషన్‌తో వెళ్ళాలి. అప్పటికి మనకు అవ్వకపోతే మూడో ప్రయత్నంలో డెఫినిట్‌గా సక్సెస్ సాధిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆహ్, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను. ఏంటంటే ఇప్పుడు నేను ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్‌లో సీట్ సాధించడం అనేది చాలా కష్టమైన విషయం. అంటే మీకు ఆ ఎండీ చదవాలంటే ₹1,00,00,000 డబ్బైనా ఉండాలి. లేదా కష్టపడైనా చదివి ఆ సీటైనా సాధించాలి. అందులో కూడా పెద్ద ఇన్‌స్టిట్యూట్స్‌లో అంటే ఎయిమ్స్ కానీ, జిప్మర్ కానీ అట్లాంటి వాటిలో సీట్ సాధించాలంటే ఇంకా చాలా కష్టమైనటువంటి పని. సో, నేను అటువంటి ఒక ఇన్‌స్టిట్యూట్‌ని ఎంచుకున్నాను బెంగుళూరులో నిమ్హాన్స్ అని. ఆ ఇన్‌స్టిట్యూట్‌కి ఆహ్, చాలా మందికి వేల మంది, లక్షల మంది రాస్తూ ఉంటారు ఆ పరీక్ష. అయితే మొదటిసారి రాసాను రాలేదు. రెండోసారి రాసాను రాలేదు. మూడోసారి రాసాను రాలేదు. సో, నేనప్పుడు ఏం చేశాను, సంథింగ్ ఈస్ రాంగ్ విత్ మై ప్రిపరేషన్. అంటే నేను ప్రిపేర్ అవుతున్న దాంట్లో కొంచెం ఏదో పొరపాటు ఉంది అని నేను చెప్పి నేను అనుకున్నాను. మీకు తెలిసింది ఏంటంటే, ఇప్పుడు ఎంబీబీఎస్‌లో పుస్తకాలేంటంటే, మనం ఒక రూమ్ అంత ఉంటాయి సుమారుగా. మనం అవన్నీ ఒక రూమ్‌లో పెడితే ఒక రూమ్ నిండిపోతుంది. అట్లా ఉంటాయి ఆ బుక్స్. అయితే అవన్నీ చదివి ఆ పరీక్షకి వెళ్ళినా కూడా నీకు విజయం వస్తుందో రాదో అన్నటువంటి ఒక ఇది ఉంది. అప్పుడు నేనేం చేశానంటే, ఆ 3 పరీక్షలకి వెళ్ళినప్పుడు 300 ప్రశ్నలుంటాయి. ఆ 300 ప్రశ్నలని రాసాను నేను. రాసి వాటిని ఒకసారి గమనిస్తే నాకేం తెలిసిందంటే, ఆ 300 ప్రశ్నలు కూడాను ఈ వన్ ఈ ఇన్ని పుస్తకాల్లో కూడాను ఒక 100 టాపిక్స్ ఉన్నాయి. 100 టాపిక్స్ నుంచి అడుగుతున్నారు. వాళ్ళు కేవలం ఒకే ప్రశ్న అడగటం లేదు. ఆ టాపిక్స్ నుంచి ప్రశ్నలు మార్చి మార్చి అడుగుతున్నారని నాకర్థమైంది. నేనేం జేశానంటే, ఆ 100 టాపిక్స్‌ని మళ్ళీ మొత్తం క్షుణ్ణంగా చదివాను. చదివి నాలుగోసారి పరీక్ష రాసినప్పుడు నాకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సో, నేనది నమ్మలేకపోయాను. ఆ తర్వాత నేనది అనలైజ్ చేసినప్పుడు యాక్చువల్‌గా ఆహ్, ఆహ్, ఆ ఓటమికి నేనెందుకు అది జరిగిందని నేను అనలైజ్ చేసి, దానికి సరైనటువంటి పద్ధతిలో దాన్ని పెట్టడం ద్వారా మాత్రమే నాకు ఆ విజయం వచ్చిందనే విషయం నాకర్థమైంది. అప్పటినుంచి కూడాను నాకేదైనా ఎనీథింగ్‌లో అంటే నేను కొంతమంది పేషెంట్స్ నేను ట్రీట్ చేస్తే వాళ్ళు ట్రీట్ అవ్వకపోవచ్చు. ఇంకా ఎందులోనైనా సమస్యలు రావచ్చు. అప్పుడు నేనేం చేస్తాను కూర్చొని అనాలిసిస్ చేస్తాను. ఇది వేరు నూనె. సో, ఇప్పుడేంటంటే మన హ్మ్. సురేష్ గారు కొంత మిమ్మల్ని మ్యూట్‌లో హోస్ట్ చేసే మిమ్మల్ని హోస్ట్ చేశాను. యూ కెన్ మ్యూట్ దెమ్ ఇఫ్ యూ వాంట్. రైట్. అది గేవ్ యూ హోస్ట్. రైట్. సో, సో ఈ విధంగా ఫస్ట్ ఏం చేయాలంటే ఓటమి ఎందుకు వచ్చిందన్నది ఫస్ట్ అనాలిసిస్ చేయాలి.
ఇంకొక రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చాలామంది క్రౌడ్‌ని చూసి భయపడుతూ ఉంటారు. ఇంతమందితో మనం పోటీ పడి రాయగలమా అని భయపడుతూ ఉంటారు. అది ఫస్ట్ తీసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక మీకు 300కి పరీక్ష అనుకోండి. టాప్ మార్క్ 270 వచ్చింది ఎవరికో. అతను ఎక్కడుంటారో మనకు తెలీదు. మీకొచ్చే మార్కులు ఒక 250, 230 అనుకోండి. ఓకే. ఇంకా నాకు 40 మార్కులు రావాలేమో! లేదా కట్ ఆఫ్ 225 అనుకోండి. మీకు 190 ఇలా వస్తున్నాయి. అన్ని మార్కులు వస్తాయో రావో అంత ఆ ఆందోళన చెందకుండా ఫస్ట్ మీరేం చేయాలంటే ఎంతమంది రాస్తున్నారు? లేకపోతే ఫస్ట్ ఎవరికొస్తుంది అన్నది పక్కన పెట్టాలి. మీకు 300కి పరీక్ష పెడుతున్నారంటే మీ టార్గెట్ 300 అవ్వాలి. అట్లా చేసినప్పుడు మాత్రమే విజయానికి మీరు దగ్గరవుతారు. మీరు ఇతరులతో కంపేర్ చేసుకున్నప్పుడు వెనకబడిపోతూ ఉంటారు. అది ఇంపార్టెంట్ థింగ్. ఎందువల్లంటే ఇతరులతో కంపేర్ చేసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 మందున్నారు. మీరు మూడో వ్యక్తితో కంపేర్ చేసుకొని, మూడో వ్యక్తి పదో వ్యక్తితో కంపేర్ చేస్తాడు. పదో వ్యక్తి రెండో వ్యక్తితో కంపేర్ చేస్తాడు. మీలో మీరు కంపేర్ చేసుకోవటం వలన ఆ 300 ఎవరు రీచ్ అవ్వరు. వీటన్నిటిని విడిచిపెట్టి ఎవరైతే 300 కోసం ప్రయత్నం చేస్తారో వాళ్ళు మాత్రమే విన్ అవుతారు. ఇంకొక విషయం ఏంటంటే ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్ అయినా సరే 100% ప్రిపరేషన్‌తో వెళ్ళటం అనేది అసాధ్యమైనటువంటి పని. ఎవరైతే 70%, 80% సిలబస్‌ని కంప్లీట్ చేస్తారో వాళ్ళకి డెఫినిట్‌గా ఆ ఉద్యోగం గాని, ఆ సీట్ కానీ డెఫినిట్‌గా వస్తుంది. ఇవి స్టాటిస్టిక్స్ క్లియర్. 100% ప్రిపరేషన్ చేయటం అనేది లిమిటెడ్ టైమ్‌లో అనేది అందరికీ కూడా కష్టమైన పని. మీకు సిలబస్ అవ్వలేదన్నటువంటి టెన్షన్ వద్దు. 70% మీరు చదవగలిగారు. మీకు చాలా కష్టమైనవి, అస్సలెప్పుడూ ముట్టుకోనివి, అసలెప్పుడూ చదవనటువంటివి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా విడిచిపెట్టండి. మీరు ఆల్రెడీ మంచి స్ట్రెంగ్త్ ఉన్నవి లేదా సగం స్ట్రెంగ్త్ ఉన్న వాటిని ఇంకా స్ట్రెంగ్థెన్ చేయండి. మెయిన్‌గా క్యాండిడేట్స్ ఎక్కడ వీకెన్ అవుతారంటే వాళ్ళకున్నటువంటి బలహీనతల్ని తప్పుగా అంచనా వేస్తూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాప్టర్‌లో మంచి ఆహ్, మంచి ప్రావీణ్యత ఉంది అని అనుకుంటారు కానీ, దాంట్లో యాక్చువల్‌గా ఛాలెంజ్ చేస్తే గనక అందులో మంచి మార్కులు రావు. అలాగే బలహీనత ఈ ఫలానా చాప్టర్ నాకు రాదు అని కూడా వాళ్ళు అనుకోరు. ఇది నాకొచ్చు అని అనుకుంటారు. దట్ ఈస్ ఈవెన్ మోర్ డేంజరస్. కాబట్టి ఏం తెలుసుకోవాలంటే మీకొక బలం ఉందనుకోండి దాన్ని ఛాలెంజ్ చేయండి. బలహీనత ఉందనుకోండి దాన్ని నేర్చుకోండి. ఆ 2 చేస్తే గనక మీరు కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ముందుకు వెళ్ళగలరు. రైట్ సురేష్ గారు. రైట్. ఇంకొకటి ఒక అబ్బాయి అడుగుతున్నాడు. సో, తన లైఫ్‌లో రియలైజేషన్ అంటే మనం ఎప్పుడూ ఒక తప్పు దారిలో వెళ్తూ ఉంటాం. ఆ రియలైజేషన్ అనేది పలానా ఏజ్ లోపే రావాలని ఏమైనా ఉందా? కొంచెం లేట్‌గా రియలైజ్ అయినా సరే సక్సెస్ సాధించడానికి అవకాశం ఉందా? డెఫినిట్‌గా అండి. ఇప్పుడు ఆ రియలైజేషను ఆహ్, ఏ వయసులో వచ్చినా అది మంచిదే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు. 45, 50 ఏళ్ల అప్పుడు వాళ్ళు సిగరెట్ మానేయాలనుకుంటారు. లేదా ఆల్కహాల్ మానేయాలనుకుంటారు. ఓకే. అది మీ డెఫినిషన్ ప్రకారం ఇంకా లేట్ రియలైజేషన్. అప్పుడు మానేస్తే ఏమొస్తుంది అని చాలామంది ప్రశ్నలు అడుగుతారు. సో, చాలామంది ఇప్పుడేంటంటే అటువంటి వాళ్ళకి మేము టెస్ట్ చేసినప్పుడు వాళ్ళు మానేసిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత మనం బాడీ మొత్తం చెకప్ చేస్తే వాళ్ళకి 10 సంవత్సరాలు మానేసిన తరువాత 30 సంవత్సరాలు సిగరెట్ కాల్చినా కూడాను అంతకుముందు ఎటువంటి ఆరోగ్యం అంటే 50 ఫర్ ఎగ్జాంపుల్ 40 ఏళ్ల వయసులో సిగరెట్ కాల్చడం మానేశారు. ఒక 20 సంవత్సరాలు కాల్చి. 50 ఏళ్ళప్పుడు వాళ్ళని చెక్ చేసినప్పుడు ఒక్కొక్క 50 ఏళ్ల వ్యక్తి సిగరెట్ కాల్చకుండా ఉన్నప్పుడు ఎంత ఆరోగ్యంగా ఉంటారో వీళ్ళు కూడా అంతే ఆరోగ్యంగా ఉన్నారు. అంటే మీకు అర్థమైంది కదా! అంటే ఎంత లేట్ రియలైజేషన్ అయినా కూడాను అప్పటినుంచి చేసినా కూడాను బెనిఫిట్స్ అనేవి డెఫినిట్‌గా ఉంటాయి. ఆ రియలైజేషన్ వచ్చిన తర్వాత ఎంత స్ట్రాంగ్‌గా మనం ఆ రిజల్యూషన్ తీసుకున్నామో, మనం ఎంత త్వరగా మన బలాల్ని మనం గుర్తించామో, ఎంత త్వరగా మన వీక్‌నెస్‌ని గుర్తించి దానికి సంబంధించి మనం స్టెప్స్ తీసుకొని వాటిని కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేసాం అన్న దాన్ని బట్టి మన సక్సెస్ రేట్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. దాన్ని మనం ఎంత లేట్‌గా రియలైజేషన్ వచ్చిన వెంటనే రియలైజేషన్ రావటం ఒక్కటే ఇది కాదు. దానిని మనం ఆచరణలో పెట్టకపోతే దానివల్ల ఉపయోగం ఏం లేదు. ఇన్‌ఫాక్ట్ ఏంటంటే రియలైజేషన్ వచ్చిన తర్వాత దాన్ని ఆచరణలో పెట్టకపోతే ఇంకా మోర్ డిప్రెస్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది. ఓకే. ఇంకొక ప్రశ్నండి. ఒక టీచర్‌గా నేను నా స్టూడెంట్స్‌లో అబ్జర్వ్ చేసేదేంటంటే, చాలామంది స్టూడెంట్స్ దే టేక్ కంఫర్ట్ జోన్స్. అంటే ఒక సబ్జెక్ట్ హ్మ్. పైన ఇష్టం పెంచుకోవడం గాని, ఒక సబ్జెక్ట్ పైన ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తూ ఉండిపోవడం గాని, ఏదైతే నచ్చుతుందో, ఎక్కడైతే వాళ్ళు కాన్ఫిడెన్స్ ఫీల్ అవుతున్నారో, అక్కడ ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తూ, వాళ్ళ హ్మ్. వీక్‌నెస్‌ని పక్కన పెట్టేస్తూ ఉంటారు. సో, రైట్. దీన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలి? కంఫర్ట్ జోన్ నుంచి బయటికి ఎట్లా రావాలి? రైట్. ఇక్కడేంటంటే ఆహ్, మేజర్ సక్సెస్ బుక్స్ ఏం చెప్తాయంటే
మనం ఎంత కంఫర్ట్ తీసుకుంటే సక్సెస్ అంత తగ్గిపోతుంది. మనం ఎంత రిస్క్ తీసుకుంటే సక్సెస్ అంత పెరుగుతుంది. కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి రిస్క్ తీసుకుంటేనే మాత్రమే మనకి గ్రోత్ అనేది ఉంటుంది అనేది ఎక్కడైనా సరే ప్రాక్టికల్‌గా గాని, థియరిటికల్‌గా గాని అది ప్రూవ్ అయినటువంటి విషయం. ఇప్పుడేంటంటే యూజువల్‌గా ఏంటంటే మనకి ఈ హ్మ్, ఒక సబ్జెక్ట్‌లో ఒక స్ట్రెంగ్త్ వచ్చిన తర్వాత యూజువల్‌గా ఏం చేస్తారంటే 70, 80% వచ్చిన తర్వాత అది బాగా అర్థమవుతూ ఉంటుంది. దాంట్లో 100% వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో 100% ఒక సబ్జెక్ట్‌లో మీకు టెస్ట్ చేయరు. యూ షుడ్ నో సంథింగ్ అబౌట్ ఎవ్రీథింగ్ ఈస్ ది ప్రిన్సిపల్ ఫర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్. రైట్. అలా కాకుండా ఇప్పుడు డిగ్రీలో లేకపోతే ఇంటర్మీడియేట్‌లో యూ షుడ్ నో ఎవ్రీథింగ్ అబౌట్ సంథింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంసెట్ ఎగ్జామ్ రాసారనుకోండి. అందులో ఒక లిమిటెడ్ సిలబస్ ఉంటుంది. ఆ లిమిటెడ్ సిలబస్ గురించి మీకు పూర్తిగా మొత్తం తెలియాలి. అలా రాస్తేనే ఎంసెట్‌లో మీకు ఇదవుతుంది. కానీ ఇంటర్మీడియేట్ తర్వాత డిగ్రీ దాటిన తర్వాత కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో, వాటిలో చాలా వేరు వేరు డొమైన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ టెస్ట్ చేస్తారు, జనరల్ నాలెడ్జ్ టెస్ట్ చేస్తారు, యాప్టిట్యూడ్ టెస్ట్ చేస్తారు. ఇంకా ఆహ్, స్కిల్స్ టెస్ట్ చేస్తారు. కాబట్టి మనకు అన్నిటి గురించి కూడా కొంత కొంత తెలిసుండాలి. అన్నిటి గురించి అంత తెలియనవసరం లేదు. కానీ మనకి కొన్నిటి గురించి అంతా తెలుసుకోవాలనుకోవడం కూడా తప్పు పద్ధతి. మీరు మెయిన్‌గా చేయవలసిందేంటంటే, అన్నిటి గురించి కొంత, కొంత, కొంత తెలుసుకోవడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎల్‌సీడీ స్క్రీన్ అంటే ఏమిటి అని అడిగారనుకోండి. ఓకే. దాని గురించి చదువుతారు గూగుల్ చేసి. అంతవరకే. అంతేగాని ఎల్‌సీడీలో ఏ కెమికల్స్ వాడతారు, అది ఎప్పటినుంచి డెవలప్ అయింది, దాని ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, ఇదంతా తెలుసుకోవటం అనేది మొత్తం దాని గురించి పూర్తిగా తెలుసుకోవటం అనేది అనవసరం. మనం ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఆపాలనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటంటే మెయిన్‌గా ఎందుకంటే ఈ ఈ క్యాండిడేట్స్ ఎక్కడ ఇదవుతారంటే ఒక సబ్జెక్ట్ గురించి ఫలానా పాయింట్ మనకు తెలియకపోతే అదే అడిగితే దాన్ని మనం రాయలేకపోతే చదివి కూడా రాయలేదు కదా అని అనిపిస్తుందేమో అన్న భయం ఉంటుంది. దాన్నే అన్‌సర్టెనిటీ అంటారు. మెయిన్‌గా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో అన్‌సర్టెనిటీ తట్టుకోగలగటం అనేది చాలా ముఖ్యమైనటువంటి. అంటే ఫలానా విషయం పూర్తిగా తెలియకపోయినా సరే దీన్ని ఒకసారైనా, 2 సార్లైనా నేను చదివాను. కొంత అవగాహన ఉంది. మిగిలింది తెలియకపోయినా పర్వాలేదు అని అనుకోవటం అనేది చాలా ముఖ్యం. ఆ అన్‌సర్టెనిటీని ఈ విధంగా కవర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అలా కవర్ చేసినప్పుడు మీరు నెక్స్ట్ టాపిక్‌కెళ్ళగలుగుతారు. అలా కాకుండా అమ్మో! ఇందులో ఏదో మర్చిపోయానేమో, ఫలానాది విడిచిపెట్టేసానేమో అని మళ్ళీ మళ్ళీ దానికే వెళ్తూ ఉండటం అనేది మీరు చేసేటటువంటి రాంగ్. రైట్. సో, నెక్స్ట్ క్వెషన్ ఇప్పుడు మీకు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అంటేనే జనరల్‌గా లాంగ్ టర్మ్ అంటే ఒక రోజులో, 2 రోజులు అయిపోయేది కాదు. సో, హ్మ్. చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే జాయిన్ అయ్యే మా ఇన్‌స్టిట్యూట్స్‌లో జాయిన్ అయ్యే క్రమంలో చాలా హైలీ ఎక్సైటెడ్‌గా వస్తారు. అది హ్మ్. చేద్దాం, ఇది చేద్దామని. ఆ హ్మ్. ఎక్సైట్‌మెంట్, ఆ హార్డ్ వర్క్ అనేది కంటిన్యూ కావట్లేదు. అంటే ఒక 2, 3 మంత్స్ తర్వాత దే ఆర్ నాట్ ఏబుల్ టు సస్టెయిన్ దట్. ఆ యెస్. హార్డ్ గాని, ఆ సాధించాలన్న తపన గాని తగ్గిపోతుంది. డీమోటివేట్ అయిపోతున్నారు. లాంగ్ రైట్. టర్మ్ ఎక్కువ కాలం మన కాన్సంట్రేషన్ లెవెల్స్‌ని ఎలా మెయింటైన్ చేయాలి? యాహ్! సో, ఫోకస్ మీరు అనేది ఎలా మెయింటైన్ చేయాలి? ఆ! యాహ్! సో, ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మెయిన్ ఏంటంటే ఎందువల్ల ఇది జరుగుతూ ఉందంటే, మనకున్నటువంటి ఉత్సాహంకి, మనం చేరవలసినటువంటి టార్గెట్‌కి పెట్టవలసినటువంటి శ్రమకి, ఆ రెండిటి మధ్యన బ్యాలెన్స్ కుదరకపోవటం వలన చాలామంది డ్రాప్ అవుతూ ఉంటారు. ఉత్సాహం ఉంటుంది. కానీ ఆహ్, మనం చేయవలసినటువంటి టాస్క్ ఏంటంటే అదేదో ఎక్కాల్సిన కొండంత ఉంటుందనమాట. దాన్ని చూసి చాలామంది వెనక్కి తగ్గుతూ ఉంటారు. మెయిన్‌గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఇక్కడ ప్రాక్టీస్ ఈజ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ప్రాక్టీస్ రావడానికి ముందుగా ఏం చేయాలంటే చాలామంది కష్టమైన టెక్స్ట్ బుక్స్ కానీ, కష్టమైన సబ్జెక్ట్స్ కానీ ముందే స్టార్ట్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే ఒక 5, 10 పేజీలు చదవగానే అది ఏమీ అర్థం కాక వదిలేస్తారు. రైట్. అలా కాకుండా మీరేం చేయాలంటే ఫస్ట్ మీలో కొన్ని హ్యాబిట్స్‌ని ఇన్కల్కేట్ చేసుకోవాలి. ఏమిటా హ్యాబిట్స్ ఇన్కల్కేట్ చేసుకోవడం అంటే, ఒక 2 లేదా 3 నెలల టైము అంటే మనం ముందు రావడానికి కోచింగ్‌కి దీనికి వీటన్నిటికి రావటానికి ముందుగానే ఒక 2, 3 నెలలు ఏం చేయాలంటే రోజు కూడాను న్యూస్ పేపర్ చదవటమో, లేదా కొన్ని ఇష్టమైన పుస్తకాలు అదేవైనా కావచ్చు. సైన్స్‌కి సంబంధించి లేకపోతే ఒక ఫిక్షన్ నావెల్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు. ఆ పుస్తకాలను పట్టుకొని ఓ 3, 4 గంటలు కూర్చొని చదవటం అనేది అలవాటు చేసుకోవాలి. బాడీ అనేది ఆ 3, 4 గంటలు కూర్చోడానికి ముందు అలవాటు పడాలి. అది ఒకటి. రెండోదేంటంటే మిమ్మల్ని మీరు రిలాక్స్ చేసుకోవడం నేర్చుకోవాలి.
మూడోదేంటంటే ప్రతిరోజు కూడాను వ్యాయామం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం వ్యాయామం చేస్తే బ్రెయిన్ చాలా యాక్టివేట్ అవుతుంది. ఆ యాక్టివేట్ అయినటువంటి బ్రెయిన్ అనేది రోజంతా కూడాను మీ కాన్సంట్రేషన్‌ని నిలిపి ఉంచుతుంది. ఎవరైతే ఈ ఫిజికల్ యాక్టివిటీ అంటే ఆడకపోవటం గానీ, జాగింగ్ చేయకపోవటం కానీ, పని చేయకపోవటం గానీ చేయకుండా పొద్దస్తమానం కూర్చొని కాఫీ, టీ తాగుతూ, తింటూ చదువుకోవటం అనే వాళ్ళకి ఆ ప్రిపరేషన్ అనేది కొంచెం చాలా కష్టంగా ఉంటుంది. అది బుర్రకెక్కడం అనేది చాలా తక్కువ. ఈ వ్యాయామం చేయటం, మనకిష్టమైన పుస్తకాల్ని వాటిని చూస్తూ ఉండటం, చదువుతూ ఉండటం చేయడం ద్వారా ముందు మన బాడీని అలవాటు చేయాలి. అప్పుడు మనకు కష్టమైనటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైన్స్ స్టూడెంట్స్‌కి ఎకనామిక్స్ అనేది వెరీ, వెరీ, వెరీ డిఫికల్ట్ టాపిక్. అందులో చాలా టర్మ్స్ మనకి అర్థం కావు. అలాంటి వాళ్ళు ముందు ఫస్ట్ ఒక ఎకనామిక్స్ టెక్స్ట్ బుక్, ఒక డిగ్రీ లెవెల్ ఎకనామిక్స్ టెక్స్ట్ బుక్ తీసి చదివితే, వాళ్ళకి 1, 2 పేజీల్లోనే వాళ్ళకి అర్థమైపోతుంది. ఏమి అర్థం కాలేదని మూసేస్తారు. మళ్ళీ తెరిచినా మళ్ళీ అదే. మళ్ళీ తెరిచినా మళ్ళీ అదే. కాబట్టి మనకి ఎక్కడ అర్థం కావట్లేదో అక్కడ మాత్రం ఆ ప్రశ్నలు రాసుకొని టీచర్‌ని అడగటం అనేది చాలా ఇంపార్టెంట్ ఒకటి. రెండోది మనకు అర్థం కాని దగ్గర ఆగిపోకూడదు. కొన్నిసార్లు ఏంటంటే టెక్స్ట్ బుక్‌లో కొన్ని చాప్టర్స్ మనకు అర్థమయ్యేవి ఉంటాయి. కొన్ని చాప్టర్స్ మనకు అర్థం కానివి ఉంటాయి. అక్కడ ఒక 2 పేజీలు మడత పెట్టి, తిప్పి మళ్ళీ అక్కడి నుంచి నెక్స్ట్ దాని నుంచి స్టార్ట్ చేసుకోవటం. యూజువల్‌గా సబ్జెక్ట్స్ ఏంటంటే లీనియర్‌గా అర్థం అవ్వవు. కొన్నేంటంటే సబ్జెక్ట్స్‌లో ఒక 10, 15 పాయింట్స్ తెలిసిన తర్వాత మనకు ముందు అర్థం కాని పాయింట్‌కి మళ్ళీ వెళ్ళినప్పుడు, ఈ 15 పాయింట్లు మన బ్రెయిన్‌లో అర్థం అవ్వడం ద్వారా ఈ 16 పాయింట్‌ని మనం అర్థం చేసుకోవచ్చు. అలా ఒకదానితో ఒకదాన్ని కనెక్ట్ చేసుకోవడం ద్వారా, నాలెడ్జ్ పాయింట్స్‌ని కనెక్ట్ చేసుకోవడం ద్వారా మీకు సబ్జెక్ట్‌ని అర్థం చేసుకునే విజ్డమ్ పెరుగుతుంది. అప్పుడు మీకు ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అప్పుడు మీరు దాన్ని కంటిన్యూ చేస్తారు. ఎటువంటి అలవాటు లేకుండా మనం కూర్చొని ఒక ఒక ప్రిపరేషన్‌ని కంటిన్యూ చేయడం అనేది చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 40 ఏళ్ల వయసులో టెస్ట్ మ్యాచ్ ఆడటం, ఒక 5 రోజులు ఎండలో నిలబడి టెస్ట్ మ్యాచ్ ఆడటం, భారీ ఇన్నింగ్స్‌లు ఆడటం ఎవరి వల్ల కాదు. దానికి 15 ఏళ్ల వయసు నుంచి ప్రాక్టీస్ ఉంటేనే అది జరుగుతుంది. అట్లాగే ఈ చదువుకోవడం ఏంటంటే ఆల్రెడీ మనం చిన్నప్పటి నుంచి చదువుతున్నదే. కానీ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి మనం కొంత ఎక్స్‌ట్రా ఎఫర్ట్ పెట్టాల్సుంటుంది. కాబట్టి ఓ 4, 5 గంటలు రోజు కూర్చోవాలి కాబట్టి ముందు అలా కూర్చొని చదువుకోవడం అలవాటు చేసుకోవాలి. దానికేం చేయాలి? ఇంతకుముందు మనం సినిమా చూస్తే 3 గంటలు కంటిన్యూ ఎలా కూర్చుంటామో, అలాగే ఇప్పుడు ఒక పుస్తకం తీసుకొని, ఒక నావెల్ కానీ, ఒక మంచి సాహిత్యం కానీ, లేకపోతే ఒక సైన్స్‌కి సంబంధించి ఇంట్రెస్టింగ్ బుక్ కానీ, ఏదైనా తీసుకొని చదవటం అనేది చేయాలి. రైట్. రైట్. ఇంకొక జనరల్ క్వెషన్ అండి. ఒక అబ్బాయి అడుగుతున్నాడు. సో, మైండ్‌ని చెడు ఆలోచనల నుంచి మంచి ఆలోచనల వైపు ఎలా మూవ్ చేయాలి? తప్పుడు ఆలోచనలు దాట్ ఎక్కువగా వస్తున్నాయి. వాటి నుంచి మంచి ఆలోచనల వైపు ఎలా మరల్చాలి అని చెప్పి అడుగుతున్నాడు. ఇక్కడ ఇక్కడ 2 రకాలుంటాయి. చెడు ఆలోచనలంటే, ఒకటి నెగెటివ్ ఆలోచనలుంటాయి. మన గురించి మనం తక్కువగా ఆలోచన చేసుకోవటం, ఫ్యూచర్ ఎట్లా ఉంటుందని భయపడుతూ ఉండటం, లేపోతే మన వల్ల ఏమీ కాదు అనుకోవటం, ఆత్మన్యూనతకు లోనవ్వటం, లేకపోతే ఆహ్, ఆహ్, ధైర్యం లేకపోవటం. ఇవి ఒక రకమైనటువంటి చెడు ఆలోచనలని కొంతమందంటారు. ఇంకొక రకమైన చెడు ఆలోచనలేంటంటే, పుస్తకం ముందేసుకుంటే రకరకాల ఆలోచనలకు అనవసరమైనటువంటి ఆలోచనలు. ఎవడో ఏదో అన్నాడని దాని మీద దానికి ఎలా మనం చేయాలి, లేకపోతే ఒక రాజకీయాల గురించి ఆలోచనలు, లేకపోతే ఒక సినిమా గురించి ఆలోచనలు, లేపోతే ఒక సెక్స్ గురించి ఆలోచనలు, వీటన్నిటిని పదే పదే వస్తూ ఉంటాయి. వాటి వలన కూడాను డిస్ట్రాక్ట్ అవుతూ ఉండడం. అంటే పుస్తకం ముందుంటుంది గానీ, ఒక 2, 3 గంటలు అలాగా టైం అనేది గడిచిపోతూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళు కూడాను ఏం చేయొచ్చంటే, మెయిన్‌గా ఆహ్, టైమ్ టేబుల్ మెయింటైన్ చేయడం ద్వారా వాళ్ళు ఈ దీన్ని కొంచెం ఆహ్, బయటపడొచ్చు. టైమ్ టేబుల్ మెయింటైన్ చేయడం అంటే ఓకే. ఈ ఈ పర్టిక్యులర్ టైమ్‌కి నేను ఈ ఫలానా చాప్టర్ చదవాలి అని అనుకోవడం ద్వారా, ఆ టార్గెట్ పెట్టుకోవడం ద్వారా ఒక వాచ్ పక్కన పెట్టుకొని, ఆ బుక్ పక్కన పెట్టుకొని, ఒక నోట్స్ రాసుకోవడం ద్వారా. ఎప్పుడు కూడాను మనం చదివేదాన్ని నోట్స్ రాస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే, నోట్స్ రాయటం అనేది మన బ్రెయిన్‌ని ఆ టాపిక్ మీద నిలిచేలాగా చేస్తుంది. ఒక పుస్తకం కంటిన్యూయస్‌గా చదువుతూ ఉంటే ఏమవుతుందంటే, మనం డిస్టర్బ్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది. హ్మ్. అదే నోట్స్ రాస్తూ ఉంటే, మనం నోట్స్ రాయటం కోసం ఇక్కడ ఒక పాయింట్ రాసుకున్న తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏమిటి అనేది చదువుకోవటం కోసం ఆ కంటిన్యూటీ మెయింటైన్ చేయటానికి అది హెల్ప్ అవుతుంది. ఇలా కాకుండా కొంతమందికి నెగెటివ్ ఆలోచనలనేవి వద్దన్నా కూడా మాటి మాటికి కూడా వస్తూ ఉంటాయి. అది ఎన్నో సంవత్సరాల నుంచి కూడా దాని వలన వాళ్ళు బాధపడుతూ ఉంటారు. కొంతమందికి ఇది అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అని కూడా అనొచ్చు. అటువంటి వాళ్ళకి మాత్రం తప్పనిసరిగా ఈ మానసిక వైద్యుల సహాయం అనేది అవసరం. అటువంటి వాళ్ళు ఒకసారి మానసిక వైద్యులను కన్సల్ట్ చేస్తే వాళ్ళది యాక్చువల్‌గా అది సాధారణమైనటువంటి ప్రాబ్లమా? లేకపోతే అదేమన్నా మానసిక రోగమా అనేది
డిసైడ్ చేసి దానికి సంబంధించినటువంటి సలహా అనేది ఇస్తారు. రైట్. ఈ క్వెషన్ నిన్న చాలా మంది మాకు చెప్పారిది. నిన్న స్టేట్ బ్యాంక్ క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్ అయింది. సో, అది రాసిన వాళ్ళేంటంటే ఫస్ట్ వచ్చిన సెక్షన్ కరెంట్ అఫైర్స్ డిఫికల్ట్ ఉంది. అది ఓకే. చాలా మంది రాయలేకపోయారు. ఆ రాయలేకపోవడం అనేది వాళ్ళ బ్రెయిన్‌ని డిస్టర్బ్ చేసి తర్వాత సెక్షన్స్‌లో వాళ్ళ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇవ్వలేకపోయారు. అంటే హ్మ్. వచ్చిన ఈ నెగెటివ్ ఇంపాక్ట్ క్యారీ అయిపోతుంది. సో, దీన్ని కరెక్ట్. ఎలా వాళ్ళు ఓవర్‌కమ్ చేయాలి? ఆల్రైట్. ఇది 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 చాలా సాధారణంగా వచ్చేది. ఇప్పుడు ఇదే సిట్యుయేషన్ అనేది మనం థియరీ ఎగ్జామ్స్ రాసినా కూడా ఫస్ట్ ఎస్ఏ క్వెషన్ చాలా కష్టంగా వచ్చినప్పుడు మిగిలిన క్వెషన్స్ కూడాను కొంచెం మనం పట్టు ఇంపాక్ట్ తప్పే పడుతుంది. రాస్తాం. అవును. అది అది చాలా సాధారణంగా జరుగుతాయి. ఇక్కడ ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, మీకు కష్టమంటే అందరికీ కష్టమే అది. మీ ప్రిపరేషన్ లెవెల్‌కి అది కష్టమైతే అందరికీ కష్టమే. మీరు మీరు బ్యాడ్‌గా ప్రిపేర్ ఆహ్, ఆహ్, తప్పు మీరు మీరు తక్కువగా రాస్తే అందరూ కూడా తక్కువగానే రాస్తారు. ఆ స్కోర్స్ అనేవి జనరల్‌గానే డౌన్ అవుతాయి. పే పేపర్ టఫ్‌నెస్ అనేది మీ యొక్క పెర్ఫార్మన్స్‌ని డౌన్ చేయదు. అది మీరు ముందు అర్థం చేసుకోవాలి. రెండోదేంటంటే సమ్‌వన్ ఈస్ స్పీకింగ్ అండి. మీరు మ్యూట్ చేసేయొచ్చు చూడండి. ఐ డోంట్ సీ దెమ్. యాహ్! రైట్. ఎనీవే యాహ్! యాహ్! రైట్. అదొకటి. ఐ లాస్ట్ ద ట్రైన్ ఆఫ్ థాట్. విల్ గో టు నెక్స్ట్ క్వెషన్. యాహ్! యాహ్! లెట్స్ వెయిట్. ఇంకా ఏమడిగారు? యాహ్! వర్కింగ్ పీపుల్‌కి ఏమైనా సలహాలు చెప్తారా? వర్క్ ప్రెషర్ ఒకవైపు ఉంటుంది. మన బాస్ ఎక్స్‌పెక్టేషన్స్ ఒకవైపు ఉంటాయి. వాటిని మేనేజ్ చేయాలి. దాంతో హ్మ్. పాటు పర్సనల్ గోల్ ఉంటుంది. దీన్ని మేనేజ్ చేయాలి. సో, పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ రెండింటిని ఒకేసారి ఎట్లా మేనేజ్ చేయగలుగుతారు? రైట్. దిస్ ఈజ్ వర్క్ లైఫ్ బ్యాలన్స్ అనేది ఇట్స్ ఏ మేజర్ టాపిక్ అండి. దీని గురించి మాట్లాడుకుంటే మనం ఒక గంట, గంటన్నర కూడా మాట్లాడుకోవచ్చు. అయితే దీని గురించి మెయిన్‌గా కొన్ని సలహాలు నేను చెప్పేది ఏమిటి అంటే, వర్క్‌ని సాధ్యమైనంత వరకు ఇంటికి వర్క్ వర్క్‌ని సాధ్యమైనంత వరకు ఇంటికి తీసుకురాకపోవడం అనేది మంచి పని ఒకటి. రెండోది మన ప్రిపరేషన్ అనేది వర్క్‌కి వెళ్ళటానికి ముందే ఆ రోజు ప్రిపరేషన్ మనం పూర్తి చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. అంటే పొద్దున్న 5 గంటలకు లేచి 7 గంటల వరకు 2 గంటలు గట్టిగా చదువుకొని, నోట్స్ రాసుకొని, ప్రిపరేషన్ లేదా టీచర్‌ని అడగాల్సినటువంటి క్వెషన్స్ అనేవి మనం పక్కన రాసుకొని పెట్టేసుకుంటే, అది ఏమిస్తుందంటే మీకు ఆ రోజుకి నేనింకా చదవాలి అన్నటువంటి ఆలోచనని పక్కన పెట్టేస్తుంది. తద్వారా మీరు వర్క్‌కి వెళ్ళేటప్పుడు మీరు వర్క్ మీదే కాన్సంట్రేట్ చేయడం అనేది జరుగుతుంది. వర్క్ చేసొచ్చిన తర్వాత డెఫినైట్‌లీ ఒక 1 అవర్ మీ ఫ్యామిలీతో స్పెండ్ చేయండి. అది మీ పేరెంట్స్ అవ్వచ్చు, మీ వైఫ్ అవ్వచ్చు, లేదా హస్బెండ్ అవ్వచ్చు, చిల్డ్రన్ అవ్వచ్చు. వాళ్ళతో 1 అవర్ స్పెండ్ చేసిన తరువాతను, అది మీరు వర్క్ తర్వాత ఒక 1 ½ అవర్ వర్క్‌కో లేకపోతే మీరు చదువుకోవడానికి పెట్టుకుంటారో అది తర్వాత. కంపార్ట్మెంటలైజేషన్ అంటే ఒక రోజుని మనం డివైడ్ చేసుకోవటం. మీరు చూడండి ఎప్పుడైనా చూడండి మీరు జాగ్రత్తగా గమనించి 24 గంటల్లో 7-8 గంటలు పడుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు నిద్రపోకుండా చదివేస్తాము అనంటే దానివల్ల ఇబ్బంది పడతారు. ఎందువల్లంటే నిద్ర అనేది మనం చదివిన దాన్ని మెమరైజ్ చేస్తుంది. వన్ ఆఫ్ ది మెయిన్ ఫంక్షన్ ఆఫ్ స్లీప్. అంటే నిద్ర యొక్క ముఖ్యమైన పనుల్లో ఒక పనేంటంటే, మనం నిన్నంతా చదివింది మనకు గుర్తుండాలంటే మనం నిద్రపోవాలి. నిద్రపోకపోతే నిన్నంతా చదివింది మనకు గుర్తుండదు మనకి. చాలా కష్టం అది. కాబట్టి 7-8 గంటలు మనం నిద్రపోవాలి. మిగిలిన 16 గంటల్లో ఒక 8 గంటలు పడుకున్నారనుకో, 8 గంటలు పని చేశారు. మిగిలిన 8 గంటల్లో, ఆ 8 గంటల్లో 2 గంటలు ప్రయాణానికి మిగిలిన పోగా మీరు జాగ్రత్తగా గమనిస్తే గనక 4 గంటలనేది డెఫినిట్‌గా చాలా మందికి చదువుకోవడానికి దొరికే సమయం. నేనిదెందుకు చెప్తున్నానంటే నేనది చేస్తున్నాను కాబట్టి. నేను రోజుకి 4 గంటలు చదువుతాను. ఇప్పటికి కూడా. రైట్. కాబట్టి అది టైం దొరకదు అన్నది ప్రశ్న కాదు. ఒకటి. రెండోదేంటంటే సెల్ ఫోన్ డిస్ట్రాక్షన్. చాలామందేంటంటే ఇప్పుడు ఎవరినైనా నేను ఒక రాండమ్ ప్రశ్న అడిగాననుకోండి. అంటే మీరు రోజులో సెల్ ఫోన్ ఎంత సేపు వాడతారనంటే వాళ్ళు 2 గంటలని చెప్పారనుకోండి. వాళ్ళ సెల్ ఫోన్ తీసుకొని డిజిటల్ వెల్ బీయింగ్ అని ఒకటుంటుంది. సెట్టింగ్స్‌లోకి వెళ్తే డిజిటల్ వెల్ బీయింగ్ అని ఉంటుంది. ఆ డిజిటల్ వెల్ బీయింగ్‌లోకెళ్తే వాళ్ళు ఆ రోజు ఎన్ని యాప్స్ యూజ్ చేశారు, ఎంతసేపు బ్రౌజ్ చేశారు, ట్విట్టర్‌లో ఎంతసేపు ఉన్నారు, ఫేస్‌బుక్‌లో ఎంతసేపు ఉన్నారు, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంతసేపు ఉన్నారు, మొత్తం కలిపి చూపిస్తది. అది 4 గంటల సమయం ఉంటది. అంటే వాళ్ళు చెప్పే టైంకి, వాళ్ళు గడిపే టైంకి తేడా అనేది రెండింతలు ఉంటుంది. ఇది యాక్చువల్‌గా అమెరికాలో ఒక స్టడీ చేసి ప్రూవ్ చేశారు కూడా.
వాళ్ళందరూ వాళ్ళ సెల్ ఫోన్స్ వాడించి వాళ్ళు ఎంత సేపు వాడారు అని అంటే వాళ్ళు చెప్పిన టైం ఒకటి, వాళ్ళు చేసిన టైం ఒకటనమాట. కాబట్టి ఇక్కడ మనం చాలా సమయం మనం లాస్ అవుతూ ఉంటాం. సెల్ ఫోన్‌లో కూడాను. యూట్యూబ్ ఎక్కువ వాడటం గానీ, లేకపోతే ఫేస్‌బుక్ ఎక్కువ వాడటం కానీ, కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో మెయిన్ ప్రిపరేషన్ ఏంటంటే, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అందులోను ఇండియన్ స్టూడెంట్స్‌కి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, స్మార్ట్ ఫోన్‌ని ఎంత దూరంగా పెడితే అంత మంచిది. బేసిక్ ఫోను ఎస్ఎంఎస్‌ల కోసం వాడుకోవటం లేదా ఫోన్స్ కోసం కనెక్టివిటీ కోసం వాడుకోవడం చాలా ఇంపార్టెంట్. మీకు ఎటువంటి ఆన్‌లైన్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడాను, మీకు ఒక పర్సనల్ కంప్యూటర్, ఒక ల్యాప్‌టాప్, ఒక ట్యాబ్ ఒకటి ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందువల్లంటే, మీకు అవసరమైనప్పుడు మాత్రమే ఆ ల్యాప్‌టాప్‌ని గానీ, లేదా ఆ ట్యాబ్‌ని గానీ వాడుతారు. సెల్ ఫోన్ అయితే సెల్ ఫోన్‌లో మీరు ఒక వికీపీడియాలో లేదా ఒక గూగుల్‌లో ఒక కరెంట్ అఫైర్స్ గురించి వెతికారు. వెతికిన తర్వాత అదేమవుతుందంటే చైన్ అవుతుంది. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి మీరు రైట్. వెళ్ళిపోతూ ఉంటారు. ఆ టైం అనేది మీకు లాస్ అవుతుంది. అప్పుడు నేను చెప్పినట్లు ఏంటంటే ఒక సంథింగ్ గురించి ఎవ్రీథింగ్ మీరు నేర్చుకునే పనిలో పడతారు. ఆ సంథింగ్ గురించి సంథింగ్ నేర్చుకోవడం మాత్రమే తో ఆగిపోరు. అది మెయిన్ ఇంపార్టెంట్. సో, టైమ్ మేనేజ్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏం లేదు. ఒకరోజు సాయంత్రం కూర్చోండి. ఒక వారం పాటు ప్రతిరోజు ఒకరోజు పొద్దున్న కూర్చొని నిన్నంతా టైమ్ టు టైమ్ ఏం చేసామని రాయండి. మీరు ఎంత టైమ్ వేస్ట్ చేశారో మీకు క్లారిటీగా తెలిసిపోతుంది. తద్వారా మీరు డేని మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే సండేస్‌లో మీరు ఎక్స్‌ట్రా టైమ్ అట్‌లీస్ట్ 2 అవర్స్ టైమ్ మీరు చదువుకోవడానికి దొరుకుతుంది. మొత్తం సండే మొత్తం చదవాలని నేను చెప్పను. ఎందుకంటే నెక్స్ట్ మండేకి మీరు రెడీ అవ్వాలి కాబట్టి, సండే మొత్తం చదవాలని నేను చెప్పను. సండేలో మీరు మళ్ళీ పొద్దున్న 2 గంటలు చదువుకొని, సాయంత్రం మళ్ళీ 2 గంటలు చదువుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో, 5 గంటలు కనీసం 5 గంటలైనా చదువుకోవచ్చు సండే. ఇది ఒక పద్ధతి. ఓకే. ఇంకొక అబ్బాయి అడుగుతున్నాడు. సో, ఈ ఈ మధ్యన మాక్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు కడుపులో మంట వస్తుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వస్తుందనంటాడు. ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మాత్రమే. ఇది హ్మ్. స్ట్రెస్‌కి రిలేటెడా? లేకపోతే వేరే ఏదైనా కారణం అయ్యుండొచ్చా? డెఫినైట్‌లీ ఇప్పుడేంటంటే, ఈ స్టమక్‌లో యాసిడ్ అనేది తయారవుతూ ఉంటుంది. ఆ యాసిడ్ అనేది మనం ఫుడ్‌ని డైజెస్ట్ చేయడం కోసం అవసరమనమాట ఆ యాసిడ్. కాకపోతే ఈ యాసిడ్ కొన్నిసార్లు మన స్ట్రెస్‌కి గురైనప్పుడు కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది. పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు ఆ యాసిడ్ మన ఆ పొట్టలో లోపల చర్మాన్ని ఇబ్బంది పెట్టడం వల్ల మనకి మంటనేది వస్తూ ఉంటుంది. దీనికి మెయిన్‌గా మనం ఏం చేయాలంటే ఎగ్జామ్‌కి చాలామంది కొన్నిసార్లు ఖాళీ కడుపుతో వెళ్ళటం, లేకపోతే నీళ్లు తాగకుండా వెళ్ళటం ఇట్లా చేస్తూ ఉంటారు. ఇంపార్టెంట్‌గా ఏంటంటే మీరు తినేటప్పుడు ఒక అరటిపండు గాని ఏదైనా పొట్టలో ఉన్నప్పుడు ఆ యాసిడ్ దాని మీద పనిచేయడం ద్వారా మీకు ఆ మంట అనేది తగ్గుతుంది. అది ఒకటి. రెండోది నేను చెప్పిన రిలాక్సేషన్ ఎక్సర్‌సైజెస్ పాటించడం 2. మూడోది ఆహారంలో మార్పులనేది చేయాలి. అంటే కొన్ని ఈ స్పైసీ ఫుడ్ తగ్గించడం ద్వారా, బ్లాంట్ ఫుడ్ తీసుకోవడం ద్వారా కూడా మీకు అంటే లైక్ ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాయడానికి మాక్ ఎగ్జామ్ పొద్దున్నే వెళ్ళేటప్పుడు ఒక గంజన్నం అలాంటిది ఏమైనా తింటే అది మీకు బావుంటుంది. అంటే ఈ టిఫిన్‌లు వాటి వల్ల కాకుండా. రైట్. స్టూడెంట్స్ మీరింకా ఏమన్నా అడగాలంటే చాట్ బాక్స్ ఉపయోగించండి. మీరు క్వెషన్స్ టైప్ చేయండి. నేను అడుగుతాను. సార్‌ని అడుగుతాను. ఇంకా ఎవరైనా ఏదన్నా అడగాలంటే మీరు అడగొచ్చు. యూ కెన్ యూజ్ చాట్ బాక్స్ లేదా మిమ్మల్ని మీరు అన్‌మ్యూట్ చేసి కూడా అడగవచ్చు. హలో! గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి. సార్ అంటే ఇప్పుడు నైట్ టైమింగ్స్‌లో అంటే ఊరికే అంటే వీడియోస్‌లో కూడా సార్ అంటే ఇప్పుడు హాస్పిటల్స్ చూసినా ఇప్పుడు అమ్మాయిలు చంపేస్తున్నారు కదా సార్! అవి చూసినా గాని అంటే వీడియోస్‌లోనే చూస్తే అసలు చాలా అంటే అసలు హార్ట్ బీట్ పెరిగిపోతది. అసలు ఏం అర్థం కాదు సార్. మొత్తం షివరింగ్ వచ్చినట్టు అవుతది. మొత్తం ఎలాగో అవుతది సార్. ఇప్పుడు చెప్తుంటే కూడా భయమేస్తది. హ్మ్. అవును. అంత భయమేస్తది సార్. అంటే హాస్పిటల్స్ చూసినా భయమేస్తది. హాస్పిటల్‌కెళ్ళాలన్నా భయమేస్తది. హ్మ్. హ్మ్. రైట్. ఓకే. అయి ఇప్ ఈ ఈ ప్రశ్ననేది మనం ఇప్పుడు అనుకున్న టాపిక్‌కి డిఫరెంట్ అండి. బట్ నేను మీకు చెప్తాను. ఓకే. ఇది మెయిన్‌గా ఏంటంటే దీన్ని ఫోబియా అంటారు. ఒకటి. రెండోదేంటంటే ఇటువంటి సంఘటనలు చూసి ఈ విధంగా చెలించడం అనేది నార్మల్ అని కూడా మీరు గుర్తించాలి. దీన్ని మనం అబ్‌నార్మల్ అనుకోకూడదు.
ఇది అబ్నార్మల్ ఎప్పుడు అవుతుందంటే, మీరు అటువంటి సంఘటనలు చూసి చాలా తీవ్రంగా ఇబ్బంది పడి ఎటువంటి పని చేయలేకపోతున్నారు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేకపోతున్నారు, నిద్ర పట్టడం లేదు, తలనొప్పొస్తుంది, ఏడుపొస్తుంది. ఇట్లాంటివైతే మనకి చాలా ఇబ్బందని అనుకుని మనం దాన్ని వైద్యం చేయాల్సుంటుంది. ఇకపోతే రెండోది ఫోబియా అంటే కొంతమందికి హాస్పిటల్స్ అన్నా, ఎత్తు అన్నా, లేదా క్లోజ్డ్ స్పేసెస్ అన్నా, చీకటన్నా, లేకపోతే రక్తం చూసినా ఇలాంటి రకరకాల భయాలుంటాయి. వాటిని ఫోబియాస్ అంటారు. అది ఇప్పుడు మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ఇంకెవరైనా ఏమైనా అడగాలంటే అడగండి. సార్ సార్ నమస్కారం. నమస్తే అండి. చెప్పండి. సార్ కోపం ఎలా తగ్గించుకోవాలి సార్? ఇప్పుడు మామూలుగా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇప్పుడు ఎగ్జామ్ ఇంకా జాబ్ రాలేదు, ఇంకా హ్మ్. చదువుతూనే ఉన్నాను. ఇంట్లో గాని, అమ్మ, నాన్న గాని, బయట వాళ్ళు కానీ అడిగినప్పుడు కోపము, చిరాకు వస్తా ఉంటాయి సార్. మెయిన్‌గా కోపాన్ని ఎలా తగ్గించుకోవాలనేది చెప్తారా సార్? ఇక్కడ మెయిన్ ఏంటంటేనండి, మీరు చదివేది ఎవరి కోసం అనేది ఒక ఆలోచన చేయండి. ఓకే. ఎందువల్లంటే చాలామంది ఏంటంటే, వాళ్ళు ఏదో సాధించి ఎవరికో నిరూపిద్దాం అని దీంట్లో చదువుతూ ఉంటారు. అది చాలా తప్పు. అది మీకోసం మీరు చదవాలి. ఓకే. మీ ఉన్నతి కోసం మీరు చదవాలి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఉద్యోగం చేస్తున్న ఉద్యోగం బాలేదు. ఇంకో పెద్ద ఉద్యోగంకెళ్ళాలి. మీకోసం చదువుకోవాలి. లేదా మీకు ఉద్యోగమే చేయాలనిపించలేదు. అసలు చదవక్కర్లేదు. అలా కాకుండా ఎవరికో నేను నిరూపించాలి, లేపోతే వీళ్ళ బాధ పడలేకపోతున్నాను, వీళ్ళ కోసం చదవాలి, లేదా పక్కింటోళ్ళు అడుగుతున్నారు వాళ్ళ కోసం చదవాలి అని చేయటం వలన ఏమవుతుందంటే, మీరు పెట్టే ఎఫర్ట్ అనేది, మీరు పెట్టే శ్రమ అనేది 100% ఉండదు. 100% ఉండనప్పుడు డెఫినిట్‌గా మీకు రిజల్ట్స్ అనేవి రావు. డెఫినిట్‌గా రిజల్ట్స్ రానప్పుడు మీకు యాంగర్ అనేది డెఫినిట్‌గా పెరుగుతూ ఉంటుంది. కోపం పెరుగుతుంది. ఒకటి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు గుర్తించాలి. అది మీకోసం మీరు చదువుకోవాలని గుర్తించాలి ఒకటి. రెండోది ఈ కోపాన్ని తగ్గించుకోవడానికి కొన్ని టెక్నిక్స్ అనేవి ఉన్నాయి. కోపాన్ని గుర్తించడం ఒకటి. ఓకే. మనకి కోపం వచ్చినప్పుడు మన శరీరంలో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. పిడికిలి బిగించటం కానీ, లేకపోతే గుండె దడ లాగా రావటం కానీ, పళ్ళు కొరకటం కానీ, లేకపోతే ముఖంలో మార్పులు రావటం కానీ, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఆ మార్పులు వచ్చినప్పుడు మీరు వాటిని గమనించి కొంతమందేంటంటే అంకెలు లెక్క పెట్టమని చెప్తారు. అంటే పా 20-1 వరకు రివర్స్‌లో లెక్క పెట్టడం. లేకపోతే మనకి ఎక్కడైతే కోపం వచ్చే సందర్భం ఏమైతే ఉందో, ఆ సందర్భం నుంచి మనం దూరంగా ఎళ్ళిపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అడుగుతున్నారు, "ఎన్ని రోజుల నుంచి చదువుతున్నావురా? ఇంకా ఉద్యోగం రాలేదా నీకు? ఏం చేస్తున్నావు? ఇంకా ఎంతకాలం అని వాళ్ళు డబ్బులు పెడతారు" అని అడిగారనుకోండి. వాళ్ళకి పొలైట్‌గా ఏంటంటే, "ఇంకా టైం పడుతుంది. నేను మళ్ళీ మాట్లాడతాను. నాకొక చిన్న పనుంది" అని చెప్పడం ద్వారా మనం పక్కకి వెళ్ళిపోవడం. దానివల్ల ఏంటంటే, ఆ కన్వర్జేషన్, ఆ సంభాషణని ముందుకు తీసుకెళ్ళొద్దు మీరు. ఆ కోపం వచ్చేటటువంటి సంభాషణ ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు. వద్దు. రెండోదేంటంటే డిస్‌ప్లేస్‌మెంట్. ఒకవేళ ఆ టాపిక్ మాట్లాడుతున్నారనుకోండి, మీరు టాపిక్ మార్చండి. ఓకే. లైక్ ఇప్పుడేంటంటే ఆహ్, వాళ్ళేదో అడిగారనుకోండి, లేదా పాలిటిక్స్‌లోకెళ్ళిపోవచ్చు. 'చంద్రబాబు సీఎం అయితే బావుంటుందా? వైఎస్ జగన్ సీఎం అయితే బావుంటుందా?' అట్లా మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా ఇదేంటి నేనిది అడిగితే వీడు ఇంకోటి చెప్తున్నాడు అంటే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఓకే. ఇది ఇతనికి ఇబ్బందికరమైనటువంటి టాపిక్ ఇది నేను మాట్లాడకూడదు అని వాళ్ళకి అర్థమవుతుంది. ఎవరికి కొంచెం సెన్స్ ఉన్న వాళ్ళకి. అలా లేని వాళ్ళు అదే ప్రశ్న మళ్ళీ అడుగుతున్నారనుకోండి, బెస్ట్ ఏంటంటే అక్కడి నుంచి మనం వెళ్ళిపోవటం అనేది బెస్ట్. మూడోదేంటంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే డ్రింకింగ్ అంటే ఏంటి? కొన్నిసార్లు మనం బాగా కోపం వచ్చినప్పుడు ఒక గ్లాస్ చల్లటి నీళ్ళు తాగడం ద్వారా కూడా కోపం తగ్గుతుంది. ఇవన్నీ కూడాను టెక్నిక్స్ మాత్రమే. మెయిన్‌గా మీ కోపం మీకు తగ్గాలంటే ఈ అదర్ టెక్నిక్స్ నేను చెప్పినవి ధ్యానం చేయటం కానీ, రెగ్యులర్ ఎక్సర్‌సైజ్ చేయటం కానీ, చక్కగా నిద్రపోవటం కానీ ఇవన్నీ కూడా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్. అలాగే స్మోకింగ్, డ్రింకింగ్‌కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే ఈ రోజుల్లో గంజాయి వ్యసనం కూడా బాగా పెరిగింది. దానివల్ల కూడా బ్రెయిన్ చాలా డిస్టర్బ్ అవుతుంది. ఒక్కసారి డ్యామేజ్ అయినటువంటి బ్రెయిన్ మళ్ళీ మానదు. మళ్ళీ హీల్ అవ్వదు. గంజాయి వల్ల డ్యామేజ్ అయినటువంటి బ్రెయిన్. ఇవి చాలా స్టడీస్‌లో ఇప్పటివరకు నిరూపితం కూడా అయింది. యెస్. థాంక్ యూ సార్. ఫైనల్ క్వెషన్ సార్. అంటే రైట్. రోజుకి ఎన్ని గంటలు చదివితే మాక్సిమం ఎన్ని అవర్స్ చదవచ్చు సార్? 24 అవర్స్‌కి అంటే ఎంతసేపు నిద్రబోవాలి? ఒక ప్రాపర్ డైట్ చెప్తారా సార్? రైట్ అమ్మా. మంచి ప్రశ్న అడిగావు. 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలమ్మా. రైట్. హ్మ్. 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి. సాధారణంగా 8 గంటల నిద్ర కూడా కంటిన్యూయస్‌గా ఉంటే మంచిది. అయితే కొంతమందికి 6, 7 గంటల నిద్ర సరిపోతుంది. వాళ్ళు ఆ మాత్రం పడుకుంటే చాలు. సాధారణంగా అందరికీ కూడా 8 గంటల నిద్ర అనేది అవసరం. ఒకటి. రెండోది
త్వరగా పడుకొని త్వరగా లేవటం వలన చదివే వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. ఎందువల్ల అంటే చాలా అడ్వాంటేజ్‌లు. ఒక 5 గంటలు లేచారనుకోండి, 5-8 వరకు ఊరు లేవదు. ఊరు లేకపోవడం వల్ల మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. రెండోది ఆ చదివే టైంలో మీ బ్రెయిన్ కూడా ఫ్రెష్‌గా ఉంటుంది. రాసుకోవచ్చు, ఐడియాలొస్తాయి. తర్వాత నోట్స్ రాసుకోవచ్చు. ఇవన్నీ చేయొచ్చు. ఒకటి. రెండోదేంటంటే ఎంతసేపు చదవాలనేది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. చాలా సార్లు ఏంటంటే మాక్సిమం అంటే నేను మెడికల్ స్టూడెంట్ కాబట్టి చాలామంది మెడికల్ స్టూడెంట్స్ చదవటం నేను చూసాను కాబట్టి రోజుకి ఓ 10 గంటల కంటే ఎక్కువ చదవటం అనేది కష్టం. నా ఉద్దేశంలో ఏంటంటే 16 గంటలు చదివే వాళ్ళు చెప్పడం ఏంటంటే వాళ్ళు పుస్తకం ముందు కూర్చొని ఉండొచ్చు 16 గంటలు రోజుకి. కానీ అది చదివిన సమయం అయితే అని మాత్రం నేను ఒప్పుకోను. 10 గంటలు కూడాను కంటిన్యూయస్ కాదు. మాక్సిమం ఏంటంటే ఒక 2-3 గంటలు ఎట్ ఎ టైమ్ కూర్చొని ఆ 2-3 గంటల్లో ప్రతి గంటన్నరకి కుర్చీ మీద నుంచి లేచి ఒక 5 నిమిషాలు అటు ఇటు నడిచి మళ్ళీ కూర్చోవాలి. అది ఒక పద్ధతి. రెండోదేంటంటే ఇప్పుడు క్రికెటర్స్ బ్యాటింగ్ చేసేటప్పుడు బబుల్ గమ్ నమిలేటట్టు చాలామంది ఏంటంటే ఒక ఎఫ్ఎం పెట్టుకొని చదువుతూ ఉంటారు. అది కూడా ఒక పద్ధతి. దానివల్ల ఏమవుతుందంటే మీరు ఒక గంటన్నర చదవాల్సింది మహా అయితే 3 గంటలు చదువుతారు. బట్ స్టిల్ మీరు చదవాలనుకున్నది చదువుతారు. అంటే ఇప్పుడు యాంకర్ మాట్లాడతారు ఎఫ్ఎంలో మాట్లాడేటప్పుడు ఆ టైంలో మ్యూట్ చేసి చదువుకోవడం. పాట వచ్చేటప్పుడు పాట వినటం. మళ్ళీ మ్యూట్ చేసుకోవడం. మళ్ళీ చదువుకోవడం. అట్లా చేసుకోవటం. ఆ విధంగా కూడా చేయొచ్చు. అయితే టీవీ చూస్తూ చదవడం అనేది కొంచెం కష్టం. ఎందుకంటే మీకు ఈ ఈ ఈ కళ్ళనేవి మీ పుస్తకం మీద ఉండాలి. టీవీ చూస్తూ లేదా మ్యాచ్ చూస్తూ చదవటం అనేది అది కొంచెం డిఫికల్ట్ టాపిక్. రెండోదేంటంటే చాలామంది చదివేటప్పుడు 2-3 గంటల తర్వాత డెఫినిట్‌గా మన గ్లూకోజ్ లెవెల్స్ అనేవి డౌన్ అవుతాయి. ఆ డౌన్ అయిన తరువాత మనకు ఆకలి వేసినప్పుడు అప్పుడు తిని మళ్ళీ చదవాలని అన్నప్పుడు కష్టం అవుతుంది. మీరేం చేయాలంటే ఆ గ్లూకోజ్ డౌన్ అవ్వక ముందే అంటే చదవడం స్టార్ట్ చేసిన 1 ½ అవర్ తర్వాత ఒక జ్యూస్ తీసుకోవటం. లేకపోతే ఒక గ్లాస్ పాలు తాగటం. లేకపోతే ఏదైనా ఒక స్నాక్ తినటం అనేది చేయాలి. తర్వాత హెల్తీ ఫుడ్ ప్రతిరోజు కూడాను మన ఫుడ్‌లో ఫ్రూట్ అనేది ఉండాలి డెఫినిట్‌గా. 1 లేదా 2 పళ్ళు ఉండాలి. ఈ 2 పళ్ళు కూడాను మనం చాలా ఖర్చు పెట్టి కొనాల్సినటువంటి అవసరం లేదు. జామ పండు కానీ, అరటి పండు కానీ, మనకి బాగా దగ్గరలో పండే పళ్ళు ఏవైతే ఉన్నాయో కమలా పండు కానీ, మామిడి పండు కానీ ఏవైనా గానీ, ఖర్చు పెట్టి యాపిలే కొనాలి, దానిమ్మ కొనాలి, లేకపోతే ఇంకేదో కొనాలనే అవసరం లేదు. ఒకటి. రెండోది ఈ గోరువెచ్చని రోజుకి ఒక ప్రశ్న కూడా ఏసారు. రోజుకి ఎన్ని నీళ్లు తాగాలని. రోజుకి 2-3 లీటర్ల నీళ్లు తాగమని డాక్టర్లు చెప్తారు. కానీ మనం లీటర్‌లో నీళ్లు కొలం. దానికి ముఖ్యమైనటువంటిది ఏంటంటే ప్రతిరోజు మనకి ఒక గ్లాస్ పాల గ్లాస్ ఉంటుంది. మీ అందరికీ తెలుసు మన ఇళ్లలో ఉంటుంది. అంటే టీ గ్లాస్ కొంచెం పెద్దది ఉంటుంది అది. ఆ పాల గ్లాస్‌తో రోజుకి కనీసం 8-10 గ్లాసులు నీళ్లు తాగాలి. తాగితే సరిపోతుంది. అది 2. మూడవది ఏంటంటే ఈ మన ఆహారంలో కూడా ఆకుకూరలనేవి ఎక్కువగా ఉండాలి. నాలుగవది ఆహారం తక్కువగా ఎక్కువ సార్లు తీసుకోవడం అనేది మంచిది. ఒకేసారి ఎక్కువ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ అంతా కూడాను ఆ ఫుడ్‌ని డైజెస్ట్ చేయడానికి వెళ్ళటం వలన మనకి బ్రెయిన్‌కి బ్లడ్ సప్లై కొంచెం తగ్గటం వలన మత్తు అనిపించి ఆ పుస్తకం మూసేసి మనం పడుకుంటాం. సో, అది కూడా ఒక జరుగుతుంది. పొట్టని ఎంత లైట్‌గా ఉంచితే మనకి చదవటానికి అంత బావుంటుంది. అలాగని ఖాళీగా ఉంచటం వల్ల కూడా కాన్సంట్రేషన్ అనేది కుదరదు. ఇవి కొన్ని చదువుకోవడానికి చిట్కాలు. చదివేటప్పుడు గ్యాప్ ఉంచాలి. మాక్సిమం 10 గంటలు చదవచ్చు. 10 గంటలు చదివిన తర్వాత కూడా కక్కుర్తితో చదవకూడదు. 16 గంటలు, 14 గంటలు. దానివల్ల ఏంటంటే ఇట్ విల్ నాట్ గెట్ ఇంటు యువర్ బ్రెయిన్. రైట్. ఇంకొక ప్రశ్న థాంక్ యూ అండి. సార్. యాహ్! ఒక అమ్మాయి అడుగుతోంది. ఎగ్జామ్ టైమ్‌లో చదువుకున్నది ఎందుకు మర్చిపోతాం? అది టెన్షన్ వలనా? హ్మ్. అని అడుగుతుంది. లేకపోతే రైట్. ఎగ్జామ్‌లో నిద్ర కూడా వస్తోందంట. ఓహ్! ఎక్స్ ఆహ్, ఎగ్జామ్‌లో నిద్ర రావటం అనేది దాని గురించి నాకు తెలీదండి. నేను ఇంతవరకు వినలేదు అటువంటి కంప్లెయింట్. ఐ యామ్ సారీ టు సే థిస్. బట్ చదివేటప్పుడు రైట్. అది 2 సందర్భాలు ఉండొచ్చు. ఎగ్జామ్‌లో నిద్రపోవటం అనేది ఏంటంటే పూర్తిగా ముందు రోజు పడుకోకపోవడం వల్ల అవ్వచ్చు టెన్షన్‌తో. అది ఒకటి జరుగుతుంది. లేదా రెండోదేంటంటే ఎగ్జామ్ అంటే పూర్తిగా అసలు ఆహ్, ఆహ్, ఆందోళన లేకపోవడం అంటే గివ్ అప్ చేసిన హ్యాండ్స్ అప్. అటువంటి సందర్భాల్లో కూడా నిద్ర అనేది వస్తుంది. సో, మీకు ఎటువంటిది అనేది మీరు ఒకటి గమనించాలి. ఒకటి. రెండోదేంటంటే చదివినది గుర్తుండకపోవటం అనేది దానికి చాలా కారణాలుంటాయి. అది
ఒకటి కేవలం మన భావన కావచ్చు, మనం చదివింది మనకు గుర్తుండలేదు అనేది భావన కావచ్చు. రెండోది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక్క విషయం మీకు ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదండి, ఇది నేను గత 6 నెలల్లో చదివినటువంటి రైట్. ఇప్పుడు మీరు అడిగితే ఇందులో నేను ప్రతిదీ నేను చెప్పగలనా? చెప్పలేను. నేను అది ఎందుకు చదువుతానంటే అర్థం చేసుకోవడానికి చదువుతాను. అది అర్థం చేసుకోవడం ద్వారా మళ్ళీ అడిగినప్పుడు అందులో ఎంతో కొంత మనం రిప్రొడ్యూస్ చేయగలం. మీరు చదివేది అర్థం చేసుకోవడానికి మాత్రమే చదవాలి. అలా కాకుండా చదివింది బాగా గుర్తుపెట్టుకుంటాము, బట్టి పడతాము అన్న దానివల్ల ఏమవుతుందంటే ఆ మెమరీ అనేది గుర్తుండదు. ఒకటి. రెండోది ఏంటంటే చదివేటప్పుడు నోట్స్ రాసుకోవటం, లేదా అండర్‌లైన్ చేయటం, స్టార్ మార్కింగ్ చేయటం, లేదా చదివే పుస్తకంలోనే బుల్లెట్ పాయింట్స్ రాసుకోవటం, లేకపోతే ఆ చదివిన దాన్ని ఒక సెల్ ఫోన్‌లో పాయింట్స్ లాగా రాసుకోవటం వల్ల కూడా మీకు చాలా హెల్ప్ అనేది జరుగుతుంది. రైట్. ఇంకా ఎవరైనా ఏమన్నా అడుగుతారా? సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చెప్పండి. సార్ నేను చాలా ఇంట్రెస్ట్‌తోని బుక్స్ ఓపెన్ చేసి చదువుతాను సార్. మధ్యలో ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఇట్లా తొందరగా డిస్ట్రాక్ట్ అయిపోతా సార్. అవును. హ్మ్. వై సార్? ఎందువల్లంటేనమ్మా ఈ ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్ అనేటప్పుడు మనం దాన్ని సాధారణంగా అందరూ చెప్పేదే నేను చెప్తాను. దీనికి నేనేమి సైకియాట్రిస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి డెఫినిట్‌గా మనం ఒక తపస్సులాగా తీసుకొని చదవాలి. అలా అంటే ఏంటి? సెల్ ఫోన్ పక్కన పెట్టాలి. మనకంటూ ఒక రూమ్ అనేది ఉండాలి. మనం ఆల్రెడీ తినేసి చదువుకోవడానికి వెళ్ళాలి. చదువుకోవడానికి సమయం అనేది ఉండాలి. ఫలానా నేను అనుకున్నది చదివిన తర్వాత కానీ నేను టీవీ ముట్టను, సెల్ ఫోన్ ముట్టను, లేదా ఫ్రెండ్స్‌తో మాట్లాడను అని అనుకోవాలి. తర్వాత ఈ సెల్ ఫోన్‌ని సైలెంట్ మోడ్‌లో పెట్టి నోటిఫికేషన్స్ అన్నీ కూడా డిజేబుల్ చేయాలి. అలాగే వాట్సాప్ గ్రూప్స్ కానీ, కన్వర్జేషన్స్ అన్నీ కూడా మ్యూట్‌లో పెట్టుకోవాలి. అలా ఎందువల్ల ఏంటంటే బ్రెయిన్ అనేది ట్రైన్ అయ్యి ఉంటుంది. డింగ్ అని శబ్దం విన్న వెంటనే ఆ సెల్ ఫోన్ చూడకపోతే ఆ బ్రెయిన్ అనేది రెస్ట్‌లెస్‌నెస్‌కి గురవుతుందనమాట. అది తీసేంత వరకు కూడాను బ్రెయిన్ ఊరుకోదు. దానివల్ల మనకి డిస్టర్బెన్స్ అనేది జరుగుతుంది. కాబట్టి మన డిస్ట్రాక్షన్‌ని ఐడెంటిఫై చేసి దాన్ని తగ్గించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. డిస్ట్రాక్షన్ లేకుండా చూడడం అనేది ముందు ఇంపార్టెంట్. డిస్ట్రాక్షన్ వస్తే మనం రెస్పాండ్ అవ్వకుండా ఉండడం అనేది చాలా కష్టమైన పని. అందుకని ముందే డిస్ట్రాక్షన్ లేకుండా చూసుకోవాలి. మనకంటూ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిలేటివ్స్ డిస్టర్బ్ చేస్తున్నారు, వాళ్ళకి దూరంగా మనం చదువుకోవాలి. ఫ్రెండ్స్ ఫోన్‌లో డిస్టర్బ్ చేస్తున్నారు, ఫోన్‌కి దూరంగా చదువుకోవాలి. ఓకే. ఇట్లాంటివి చేయాలి. రైట్. అడుగుతారేమన్నా? హాయ్ సార్. హలో. రైట్ అండి. చెప్పండి. హలో. హలో చెప్పండి. సార్. రైట్. గుడ్ ఆఫ్టర్‌నూన్ సార్. గుడ్ ఆఫ్టర్‌నూన్. చెప్పండి. సార్ ఒక్కొక్కసారి డే టైమ్‌లో బాగా నిద్ర వచ్చేసింది. అంటే చానా అంటే ఇంక ఏమి తినకపోయినా కూడా ఆ నిద్ర అనేది కంట్రోల్ చేసుకోలేను సార్. కానీ నిద్ర అసలు డీప్ స్లీప్‌లోకి వెళ్ళిపోతాను. కానీ హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ పనుకోను సార్ మరి. అంటే జస్ట్ ఇంకా ఫుల్ డీప్ స్లీప్‌లోకి వెళ్ళిపోతాను. మరి హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ పనుకోను సార్. హవర్స్ డేస్ టుగెదర్ నిద్రపోయినట్టు అంత నిద్ర వస్తుంది సార్. అంటే ఏమన్నా స్ట్రెస్ వల్ల అలా వస్తుందా అని అడుగుతున్నాను సార్. కొన్నిసార్లు అలా జరగొచ్చు. మీకు అది ఇప్పుడు మనకిప్పుడు ఈ టాపిక్‌కి సంబంధించిన ప్రశ్న కాదు గానీ, నేను ఒక జనరల్ పాయింట్ ఏం చెప్తానంటే, ఇప్పటివరకు చేసిన ఈ నిద్ర మీద అధ్యయనాల ప్రకారం ఏంటంటే, మనం రాత్రి పూట కాకుండా పగటిపూట పడుకునేటటువంటి టైంని బట్టి మన యాక్టివిటీ డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు 5 నిమిషాల నుంచి ఒక 15 నిమిషాలు లేదా 20 నిమిషాలు పడుకోవటాన్ని ఒక న్యాప్ అంటారు. న్యాప్ అంటే అలాగా వాలి మళ్ళీ లేవటం. అలా కాకుండా కొంతమంది ఏంటంటే మధ్యాహ్నం సుష్టుగా భోంచేసి ఓ 2 గంటలకి పడుకొని 4:30కి లేస్తారు. దాన్ని నిద్ర అంటాం. అది ఒక కంప్లీట్ సైకిల్ ఆఫ్ నిద్ర అన్నమాట. అట్లాగే ఏంటంటే ఈ రెండిటి వల్ల డిఫరెన్స్ ఏంటంటే న్యాప్ వల్ల బ్రెయిన్ చాలా యాక్టివేట్ అవుతుంది. చాలా యాక్టివేట్ అయ్యి రోజంతా కూడా మళ్ళీ మీరు పని చేయడానికి మీకు ఎనర్జీ అనేది దొరుకుతుంది. అలా కాకుండా మధ్యాహ్నం 2 లేదా 3 గంటలు నిద్రపోవడం వల్ల ఏమవుతుందంటే రాత్రి నిద్ర డిస్టర్బ్ అవుతుంది. రాత్రి నిద్ర డిస్టర్బ్ అయినప్పుడు పగలు మత్తుగా ఉంటుంది. పగలు మత్తుగా ఉన్నప్పుడు మళ్ళీ మధ్యాహ్నం తిని పడుకుంటారు. మళ్ళీ మధ్యాహ్నం తిని పడుకున్నప్పుడు మళ్ళీ రాత్రి నిద్ర డిస్టర్బ్ అవుతుంది. ఇది సైకిల్ అన్నమాట. అలా కాకుండా మనం రాత్రి మాత్రమే పడుకొని
పగటిపూట ఎప్పుడైనా నిద్ర వచ్చినప్పుడు మంచం మీదకి వెళ్ళకుండా ఒక కుర్చీలోనే లేదా ఒక టేబుల్ మీదనో ఒక 5-10 నిమిషాలు పడుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. చాలా సార్లు ఏంటంటే ఇప్పుడు రోజుకి 10-12 గంటలు చదివేవాళ్ళు కూడా ఈ పని చేస్తుంటారు. వాళ్ళ లైబ్రరీలోనే వాళ్ళ పుస్తకం మీదనే పడుకుంటారు ఒక 5 నిమిషాలు. ఒక తల వాల్చి ఒక 5-10 నిమిషాలు పడుకొని మళ్ళీ లేచి మళ్ళీ చదువుకుంటారు. లేచి ఒక టీ, కాఫీ తాగి చదువుకుంటారు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సాయంత్రం 4 గంటల తర్వాత కాఫీ, టీలనేది తాగకపోవడం అనేది చాలా మంచిది. అది నిద్రని డిలే చేసేస్తాయి కాఫీ, టీలనేవి. నిద్రని డిలే చేయటం వల్ల మళ్ళీ మీకు పొద్దున్న ఇబ్బందవుతుంది. కాఫీ, టీలు ఎంత తగ్గిస్తే అంత మంచిది. పొద్దున్న 1-2 కాఫీలు తాగొచ్చు. అది. ఓకే. హలో సార్. చెప్పండమ్మా. గుడ్ ఈవినింగ్ సార్. హలో గుడ్ సార్. ఈవినింగ్. అది నాకేంటంటే సార్, ఎవరైనా నన్ను ఏమైనా అన్నారనుకోండి సార్, ఆ రోజంతా అదే మైండ్ తిరుగుతా ఉంటది సార్. ఇంకా రోజంతా అదే టాపిక్ ఉంటది సార్. ఏ వర్క్ చేసినా సరే సార్. స్టడీ కానీ, కుకింగ్ కానీ, ఇంకేదైనా సార్ నన్ను ఎందుకన్నారు అదే మైండ్ సెట్ లో ఉండిపోతాను సార్. నిద్ర కూడా పట్టదు సార్. ఎంత ట్రై చేసినా చాలా టైం తీసుకుంటాను సార్ అది కంట్రోల్ చేయడానికి సార్. అది ఇది ఎందుకు అర్థం యాక్చువల్‌గా కాదు సార్. రైట్ అండి. ఇది ఇప్పుడు అందరి వ్యక్తిత్వాలు ఒకలా ఉండవు. ఈ కొంతమందిలో ఏంటంటే సెన్సిటివిటీ టు క్రిటిసిజం అని ఉంటుంది. అంటే ఏంటంటే ఒక చిన్న మాట అన్నా కూడా దాని గురించి ఎక్కువగా ఆలోచన చేయడం, దాన్ని పట్టించుకొని అట్లాగే వెళ్తూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. దానికి ముఖ్యంగా మీరేం ఆలోచన చేయాలంటే మీరు అటువంటి ఆలోచన చేసినప్పుడు దీని గురించి మీరేమైనా చేయగలరా లేదా అని ఆలోచన చేయాలి. ఫలానా వ్యక్తి మిమ్మల్ని అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రిన్సిపల్ ఏదో ఒక మాట అన్నారనుకోండి మీరు ఈ సబ్జెక్ట్‌లో తక్కువొచ్చన్నారు. ఆయన ఎందుకన్నారు అనే దాని కాకుండా, సరే అన్నారు ఏమిటి విషయం దీనికి సొల్యూషన్ ఏంటని ఆలోచన చేయండి. సొల్యూషన్ మీ చేతిలో ఉంది. మీరు చేయగలరు అని చేయండి. సొల్యూషన్ మీ చేతిలో లేదు అని తెలుసుకున్నారు. వర్రీ అవ్వటం వల్ల ఎటువంటి ఉపయోగం కూడా లేదు. ఐ నో బట్ దాన్ని ఆపటం అనేది చాలా కష్టం. బట్ ఓన్లీ ప్రాక్టీస్ ద్వారా మాత్రమే సాధ్యం అది. మీరు మెయిన్ ఎవరైనా ఈ మాట అన్నప్పుడు అది ఎందుకన్నారు? అన్న మాటకి మీరేమైనా చేయగలరా లేదా? అన్నది ఆలోచన చేసి అది చేయలేకపోతే దాన్ని విడిచిపెట్టడం అనేది మంచిది. థ్యాంక్ యూ సార్. డాక్టర్ గారు నాకు ఇంకొక ప్రశ్న. రైట్. సాధారణంగా అంటే అందరూ ఇది ఒకళ్ళిద్దరని కాదు యూనివర్సల్‌గా కూడా మనం ఎక్కువగా నెగెటివ్ థాట్స్, నెగెటివ్ థింకింగ్, నెగెటివ్ న్యూస్ అనేది అట్రాక్ట్ చేసినంతగా పాజిటివ్ థాట్స్, పాజిటివ్ న్యూస్‌లు అట్రాక్ట్ చేయవు. అందుకే రైట్. న్యూస్ పేపర్‌లో వాటిల్లో కూడా మనం ఎక్కువగా చావులు, రేప్‌లు, మర్డర్‌లు, కుంభకోణాలు ఇటువంటి వాటిని ఎక్కువగా హైలైట్ చేస్తూ ఉంటారు. మంచి కార్యక్రమాల కంటే కూడా. వాటికి టీఆర్‌పీ రేటింగ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అవును. ఎందువల్ల అంటారు? ఒక వ్యక్తి వీటికి అట్రాక్ట్ అవ్వకుండా ఎలా ఉండగలుగుతాడు తను? అది దట్స్ ఎ వెరీ డిఫికల్ట్ క్వెషన్ అండి. బట్ దట్స్ ఆల్సో నాట్ మై ఏరియా ఆఫ్ ఎక్స్‌పర్టైజ్ ఆల్సో. ఓకే. ఇంకొకటి అయితే ఇప్పుడేంటంటే ఇట్ ఈస్ ఎన్ ఇండివిడ్యువల్ చాయిస్ యాక్చువల్లీ. ఇట్స్ ఎన్ ఇండివిడ్యువల్ చాయిస్. ఇప్పుడు చాలామంది అవి చూడాలి అని అనుకోవటం లేదా వాటిని ఫాలో అవ్వాలనుకోవటం ఒక వ్యక్తి యొక్క చాయిస్ అది. మీరు కావాలంటే దానిని ఇగ్నోర్ చేయొచ్చు. ఇప్పుడు చాలామంది ఇప్పుడేంటి వాటికి అవి ఆ న్యూస్ మీకు ఏ విధంగా చేరుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మనం గమనిస్తే గనక 100%లో మాక్సిమం ఒక లెస్ దాన్ 5% మన చుట్టూ ఉన్న వాళ్ళలో వస్తుందది. లెస్ దాన్ 5%. 95% దూరం నుంచి వస్తుంది. ఎట్లా వస్తుంది? ఒక మెసేజెస్ ద్వారా గాని, సెల్ ఫోన్ ద్వారా గాని, టీవీ ద్వారా గాని, రేడియో ద్వారా గాని ఇట్లానే వస్తుంది. అంటే మనం ఏం చేయొచ్చు? మన చుట్టూ ఉన్న వాళ్ళతో మాత్రమే మనం సంబంధాలు పెట్టుకుంటే 95% ఆఫ్ నెగెటివ్ న్యూస్‌ని మనం అవాయిడ్ చేయొచ్చు. రైట్. ఒకటి. రెండోది ఈ నెగెటివ్ న్యూస్ వలన ఒకటి యాంగ్జైటీలు ఇప్పుడు గనక అడిగారు ఆవిడ భయం అది ఇవన్నీ రకరకాల దుష్ఫలితాలు ఉన్నా కూడాను కొన్ని సత్ఫలితాలు కూడా ఉన్నాయి. ఏంటవి అంటే మన గురించి మనం జాగ్రత్త తీసుకోవటం కూడా. ఓకే. లోకంలో ఇట్లాంటి మోసాలు జరుగుతున్నాయి. ఇట్లాంటి విషయాలు జరుగుతున్నాయి. లేదా మీరు వేసే ఓటు కూడా ఈ నెగెటివ్ న్యూస్‌ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. మెయిన్‌గా ఏంటంటే మనం ఈ సోషల్ మీడియాకి వీటికన్నిటికి దూరంగా ఉండి కొన్ని మంచి పుస్తకాలు ఎంచుకోవడం ద్వారా కూడా మనం ఈ నెగెటివ్ న్యూస్‌కి దూరంగా ఉండొచ్చు. చాలామంది ఏంటంటే రిప్లేస్‌మెంట్ ఐడెంటిఫై చేయడం కష్టం ఉంది. సరే ఇప్పుడు 95% న్యూస్ మనకి నెగెటివ్ న్యూస్ అనేది వస్తుంది. సరే ఆ న్యూస్ చూడం. కానీ ఆ న్యూస్ చూడకుండా మనం ఏం చేయాలి? దానికి ఆ టైంని ఫిల్ చేయడానికి పుస్తకాలను పెట్టుకోవాలి. అలా చేయనప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ నెగెటివ్ న్యూస్‌కి వెళ్ళేటటువంటి అవకాశం అనేది ఉంది. రైట్.
సో, ఈ అమ్మాయి ఒకటి అడుగుతోంది. ఇది ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యేటప్పుడు బాగా నిద్ర వస్తుంది. సరే అని పడుకుంటే నిద్ర రాదు. ఓకే. ఇంకా ఇంట్రెస్ట్‌గా ఒక టాపిక్ నేర్చుకుందామని మొదలుపెడతాను. కానీ బుక్ హ్మ్. ఓపెన్ చేయగానే ఆ బుక్ చదవాలనిపించదు. ఇంకో బుక్ చదవాలనిపిస్తుంది. ఆ బుక్ హ్మ్. ఓపెన్ చేస్తే మళ్ళీ ఈ బుక్ చదవాలనిపిస్తుంది. ఈ హ్మ్. క్లారిటీ టైం అయిపోతుంది. అవును. ఇది ఒక రకమైనటువంటి డిఫికల్టీ. ఇదేంటంటే మెయిన్‌గా యాంక్సైటీ వల్లనే చేస్తూ ఉంటారు. ఈ పుస్తకం చదువుతున్నప్పుడు అందులో ఏమైనా టాపిక్ నేను మర్చిపోయానేమో, అది చదవాలేమో, ఇది చదువుతూ ఉంటే దీనికి సమయం అయిపోద్ది. అది చదవడానికి మరి మనకు సమయం ఉండదేమో అని అనుకుంటారు. ఇదంతా ఎందువల్ల జరుగుతుందంటే ప్రణాళికాబద్ధంగా లేనటువంటి ప్రిపరేషన్ వల్ల మాత్రమే జరుగుతుంది. మీరు రోజు ఒక టైం బ్రెయిన్‌కి అలవాటు చేశారు చదవడానికనంటే ఆ టైంకి బ్రెయిన్ అలవాటవుతుంది. ఒకటి. రెండోది మీకు పరీక్ష ఒక 2, 3 నెలల ముందే మీరు ఒక సిలబస్ రాసుకొని ఏది మీకు బాగొచ్చు, ఏది బాగా రాదు, ఏది ఎన్ని రోజులు చదవాలి అని టైమ్ టేబుల్ వేసుకొని దాన్ని ఫినిష్ చేయాలి. అలా కాకుండా ర్యాండమ్‌గా మొదటి నుంచి చదివినప్పుడు యాంక్సైటీ అలాగే కంటిన్యూ అవుతుంది. నిద్ర కూడా అలాగే డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఓకే. స్టూడెంట్స్ ఇంకేమైనా అడుగుతారా? సార్ చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్‌నూన్. సార్ నేను వర్క్ చేస్తున్నాను సార్. ప్లస్ చదువుతూ ఇంట్లో ఫ్యామిలీ వర్క్ చేయాల్సొస్తుంది సార్. హ్మ్. అయితే నేను హాస్పిటల్‌లో చేస్తాను సార్. పేషెంట్స్‌కి కొంచెం రెస్పాన్సిబుల్‌గా అంటే సమాధానం చెప్పాలి కదా సార్. హ్మ్. అయితే హ్మ్. ఎర్లీ మార్నింగ్ లేసి చదివి మళ్ళీ ఇంట్లో వర్క్ చేసుకొని జాబ్‌కెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం ఒకసారి అడిగినప్పుడు ఇంతకుముందు నేను పీస్‌ఫుల్‌గానే ఉండేదాన్ని సార్. అంటే కొంచెం ఎక్కువ సార్లు అడిగినా ఓర్పుగా సమాధానం చెప్పేదాన్ని. ఇప్పుడు హ్మ్. అడిగిన క్వెషన్ వాళ్ళకొక్కసారి చెప్పినప్పుడు ఇనకుండా మళ్ళీ తిరిగి రిటర్న్ అడిగాను సార్. కోపం అనేది వచ్చినట్టు అనిపిస్తుంది. అంటే బయటికి అలా కంట్రోల్ చేసుకున్నాను. కానీ దాన్నెలా హ్మ్. ఓవర్‌కమ్ చేయాలనేది నాకు వస్తుంది సార్. ఈ మధ్య నాకు అనిపిస్తుంది డిఫికల్ట్ అంటే బయటికి అట్లా కాకపోయినా అలా వచ్చేసింది. దానివల్ల ఏమన్నా ప్రెషర్ అవుతదా? లేకపోతే ఏంటి? డెఫినెట్‌లీ యాంగర్ వలన ఏంటంటే మీకు బాడీలో ఆహ్, అంటే మనకి ఒంట్లో పెరిగినటువంటి ఆహ్, కోపం వలన ఏంటంటే డెఫినిట్‌గా మన బాడీకి డ్యామేజ్ జరుగుతుందండి. ఎట్లా ఆ! జరుగుతుందంటే ఇది వెంటనే కాదు లాంగ్ టర్మ్‌లో జరుగుతుంది. బ్లడ్ ప్రెషర్ పెరగడం, గుండె రేటు పెరగటం, తర్వాత కండరాలు గట్టిగా పట్టుకోవటం, ఒంటి నొప్పులు, తలనొప్పి రావటం ఇట్లాంటివనేవి జరుగుతాయి. దీనికి మెయిన్‌గా ఏం చేయాలంటే మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి డెవలప్ చేయాలి. ఓకే. అది ఒకటి. రెండోదేంటంటే వాళ్ళని ఇంకొకరి సహాయం తీసుకోవడం. ఒక పేషెంట్‌తో మాట్లాడినప్పుడు, వాళ్ళకి అర్థం కానప్పుడు ఇంకొకరి ద్వారా చెప్పించటం. లేదా అక్కడున్నటువంటి పాంప్లెట్‌లు వాటిని యూజ్ చేయడం. లేకపోతే మీకు మరీ చికాకు అని అనిపించినప్పుడు ఒక 5, 10 నిమిషాలు వార్డ్‌లోంచి బయటికెళ్ళి రెస్ట్ తీసుకోవటం. మళ్ళీ వెనక్కి రావటం. తర్వాత ఇప్పుడు ఈ ఈ ఇదేంటంటే ఇంకొక అనాలజీ ఏంటంటే, మనం పని నుంచి వచ్చిన తర్వాత చక్కగా స్నానం చేశామనుకోండి, స్నానం చేసినప్పుడు ఒంటి మీద మట్టి, చెత్త, చెమటతో పాటు ఈ ఆలోచనలు కూడా విడిచిపెట్టేయాలి అక్కడే. అది మీరు ఆ మాట ఒక ఆలోచన మీరు అనుకుంటే గనక, అది మీకు సాధ్యమవుతుంది. ఆ తర్వాత మిగిలిన రోజంతా మీకు కొంచెం కూల్‌గా ఉంటుంది. స్నానం చేయడం వల్ల, మొహం కడుక్కోవటం వల్ల కూడాను మన యొక్క పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. అది మనల్ని కూల్ డౌన్ చేస్తుంది. ఓకే ఓకే. సార్. థాంక్ యూ. రైట్. ఇంకో అమ్మాయి అడుగుతోంది. తను ఆల్రెడీ స్ట్రెస్‌కి మెడిసిన్స్ వాడుతోందంట. సో, హ్మ్. పెళ్ళై పిల్లలున్నారు. పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ తను చదువుతోంది. కానీ ఇంట్లో డీమోటివేట్ చేస్తున్నారు. ఎలా ఓవర్‌కమ్ చేయాలి? డీమోటివేషన్ చేస్తున్నప్పుడు దాన్ని ఎలా దీనికేంటంటే అసర్టివ్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అసర్టివ్ స్కిల్స్ అంటే ఏంటంటే ముఖ్యంగా యెస్, నో, మేబీ ఆ 3 పదాలని అంటే ఏంటి తెలుగులో ఎలా చెప్పుకోవాలంటే అవును, కాదు, కాకపో కా కావచ్చు అన్నట్లుగా చెప్పుకోవటం. ఈ 3 పదాలని మనం ఎప్పుడెప్పుడు ఎలా వాడతామన్న దాన్ని బట్టి ఇతరులకి మనం అర్థమవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వ్యక్తి ఎందుకు చదువుతున్నావు? ఇప్పుడు చదవడం వల్ల నీకేమైనా ఉద్యోగం వస్తదా? మానేస్తే మంచిది కదా! ఎందుకు అనవసరంగా స్ట్రెస్ తీసుకుంటున్నావు? అన్నప్పుడు మన మొహమాటానికి పోయి నో చెప్పకూడదు. మీకు ఏదనిపిస్తుందో అది ఖచ్చితంగా వాళ్ళకి చెప్పగలగాలి. చెప్తూ దానికి సంబంధించిన రీజన్స్ 1, 2 రీజన్స్ వాళ్ళకి చెప్పడం ద్వారా వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే. వీళ్ళు మంచి రిజల్యూషన్ తీసుకున్నారు. వీళ్ళ యొక్క ప్రయత్నాన్ని మనం నెగెటివ్‌గా చూపించడం అనేది మంచి పద్ధతి కాదు అన్న విషయం వాళ్ళకి అర్థమవుతుంది. 1, 2 సార్లు చెప్పి చూస్తారు. మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటే
మనం చెప్పడం వల్ల ఉపయోగం కూడా లేదన్న విషయం మనం తెలుసుకోవాలి. సో, ఒక వ్యక్తి చాలా మందికి ఏంటంటే, నో చెప్పడం అనేది చాలా కష్టం. అంటే ఒక వ్యక్తి వాళ్ళ పని మనకు అప్పచెప్తూ ఉన్నారు. ఆ పని మనకిష్టం లేదు చేయటం, లేదా మనకు సమయం లేదు చేయటం. అయినా కానీ మనం నో చెప్పకుండా దాన్ని మన నెత్తి మీద వేసుకొని మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. లేదా యాంగ్జైటీకి గురవుతుంటాం, స్ట్రెస్‌కి గురవుతుంటాం. అలా చేయకూడదు. మీకు ఆ పని మీ వల్ల అవ్వదు అన్నప్పుడు నో చెప్పండి. ఎందుకు అవ్వదో అది కూడా చెప్పండి. అలా తరువాత కూడా అలా నో చెప్పడం వల్ల వాళ్ళతో ఉన్నటువంటి సంబంధం పాడైపోతుంది అన్నటువంటి అపోహలోంచి కూడా మీరు బయటికి రావాలి. అది వాళ్ళు అర్థం చేసుకున్నారు. సరే, మీకెందుకు కుదరదు అనేది వాళ్ళు అర్థం చేసుకున్నారు. సరే. అలాగే అర్థం చేసుకోలేని వాళ్ళతో మనకు సంబంధం కూడా అనవసరం. అది కూడా మీరు గుర్తించాలి. రైట్. సో, ఇక్కడ నేను ఎక్స్‌పీరియన్స్ చేసిన ఒక ఇన్సిడెంట్ కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ అమ్మాయికి ఇది రిలవెంటే. సో, 2019లో నా దగ్గరికి ఒక అమ్మాయి ఇలాగే పెళ్ళైన అమ్మాయి, పిల్లలున్నారు. ఒక బాబున్నాడు. అండ్ ఫ్యామిలీ ఫుల్‌గా సపోర్ట్ లేదు. షీ వాస్ ప్రిపేరింగ్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్. కంప్లీట్‌గా సపోర్ట్ లేదు. కొంచెం ఫైట్ చేసి వచ్చింది. జాయిన్ అయింది. తన కష్టాలన్నీ చెప్పింది. నాకు టైం ఎక్కువ లేదు సార్ అని చెప్పింది. అయితే ఎలా సార్ ఇలా ఇంట్లో రెసిస్టెన్స్‌ని ఎలా ఓవర్‌కమ్ చేయాలి అని చెప్పి అడిగినప్పుడు నాకు తోచింది నేను చెప్పాను. నేనేం చెప్పానంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఒక డిటర్మినేషన్ నువ్వు నీ గోల్ పట్ల నీకున్న నిబద్ధత మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి అర్థమైతే వాళ్ళు ఆటోమేటిక్‌గా నిన్ను సపోర్ట్ చేస్తారు. ఈరోజు నువ్వు అడుగుతున్నావు. అడగడం అనేది సింపుల్ థింగ్. కానీ నువ్వు ఎంత నిబద్ధతతో నువ్వు కష్టపడుతున్నావు అనేది వాళ్ళకి కనిపించాలి. కనిపించినప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళ ఆలోచన విధానంలో కూడా మార్పొస్తుంది. వాళ్ళు నిన్ను సపోర్ట్ చేసే రోజు కూడా వస్తుంది అని చెప్పి నేను చెప్పాను. ఆ అమ్మాయి తర్వాత చాలా సిన్సియర్‌గా టైమ్ టు టైమ్ క్లాసెస్‌కొచ్చేది. టైమ్ టు టైమ్ చదివేది. ఇంటి పనులన్నీ చక్కబెట్టుకొని నైట్ 10 తర్వాత 10-1 చదవడం గాని, లేకపోతే ఎర్లీ మార్నింగ్ లేసి చదవడం గాని చేసేది. ఇది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ చూసిన తర్వాత వాళ్ళ మామగారు, వాళ్ళ అత్తగారు అండ్ దే స్టార్టెడ్ ఎంకరేజింగ్, దే స్టార్టెడ్ సపోర్టింగ్ హర్. అంటే ఇది రైట్. ఎవరైనా పెళ్లైన అమ్మాయిలు ఇంట్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి మీరు మీ 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 పట్టుదల, మీ దృక్పథం, మీ ఫోకస్ అనేది వాళ్ళకి కనిపించాలి. మీరు కష్టపడండి. నీకేం ఆలోచించకండి. మీరు కష్టపడండి. మీ వర్క్ అవర్స్ అయిన తర్వాత వర్క్ చేసి కొంచెం కనబడుతుంటే వాళ్ళకే తెలుస్తుందిరా ఈ అమ్మాయి ఇంత ఉదయం నుండి కష్టపడుతుంది. అయినా సరే మళ్ళీ నిద్ర త్యాగం చేసి ఇంకొంచెం వర్క్ చేసి తన గోల్ కోసం కష్టపడుతుందన్నాక ఖచ్చితంగా వాళ్ళలో మార్పొస్తుంది. సో, రైట్. ఇది నేను ఒకళ్ళలో చూసిన విషయమే. అందుకే చెప్పాలనిపించింది. రైట్. సురేష్ గారు, వి షుడ్ ఎండ్ ద యాహ్! సెషన్. షూర్. యాహ్! థాంక్ యూ వెరీ మచ్ శ్రీకాంత్ గారు. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. అండ్ మా స్టూడెంట్స్ అందరి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ ఏదో రోజు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను. మీ ఖాళీ సమయం ఉన్నప్పుడు ఇంకొకసారి మాకు సెషన్ చేస్తారని ఆశిస్తున్నాం. తప్పకుండా. తప్పకుండా. మిమ్మల్ని అందరిని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది నాకు. మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడన్నా అవకాశం చూద్దాం. రైట్. ఉంటాను. థాంక్ యూ. థాంక్ యూ. యాహ్!